దేవునామానికి మహిమ కలుగును గాక. పైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి. పిలుపుని గురించిన సాధారణమైన లేఖనాలను చూశాము. అలాగే పిలుపుని గూర్చి అపార్థం చేసుకున్న లేఖనాలు క్రైస్తవ సమాజంలో వాటిని వినియోగించుకొని హ్మ్, అంటే రక్షణకు సంబంధించిన పిలుపులను వారు సేవా సంబంధించిన పిలుపులుగా అపార్థం చేసుకొని వాటిని వాడుకున్న విధానం గూడా మనం చూశాం. వాటిని ఎలా తప్పుగా వాడుకున్నాం అనేది. ఇదంతా ఎందుకు మనం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు క్రొత్త నిబంధనలో పిలుపు గురించి నేర్చుకుంటాం. తర్వాత పాత నిబంధనల పిలుపు గురించి నేర్చుకుంటాం. రెండిటికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని నేర్చుకుంటాం. తర్వాత పరిచర్య గురించి నేర్చుకుంటాం. పని గురించి నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫుల్ టైమ్ మినిస్ట్రీ ఏంటి? పార్ట్ టైమ్ మినిస్ట్రీ ఏంటిదని కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఎవరు త్వరపడకుండా ప్రతి క్లాస్‌ను శ్రద్ధగా వినాలండి. జస్ట్ మనం 46 స్లైడ్‌లో ఉన్నాం. దాదాపు దీనికి 290 స్లైడ్స్ ఉన్నాయి. మనం ఈ నోట్స్. కాబట్టి మీరు కూడా నోట్స్‌ని చూస్తా ఉన్నారు. చాలా పెద్ద నోట్స్ ఇది. ఇది మేము ఆఫ్‌లైన్ సెమినార్ చేసినప్పుడు 3 డేస్ పట్టేది మాకు. 10-5, 10-5 అలా చేసుకుంటెళ్తే పూర్తిగా 3 డేస్ తీసుకున్నటువంటి క్లాసెస్ మేము బయట నిర్వహించినప్పుడు. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. కొత్త నిబంధనలో పిలుపు. కొత్త నిబంధనలో పిలుపు అనేది పరిచర్యకు ప్రత్యేకమైన పిలుపా? లేక ప్రత్యేక పరిచర్యకు పిలుపా? అనేటువంటి ఒక ప్రశ్న మనల్ని ఖచ్చితంగా సంధిస్తుంది. అంటే ఏ పరిచర్యకు పిలువబడ్డాము అనే దానికి ప్రత్యేకమైన పిలుపు అవసరం అయితదా? లేక ప్రత్యేక పరిచర్యకు పిలుపా? హ్మ్. సేవ చేయాలనుకుంటే పరిచర్యకు ఒక ప్రత్యేకమైన పిలుపు మనం కొత్త నిబంధనలు గమనిస్తామా? లేకపోతే ఏం సేవ చేయడానికి పిలువబడ్డామో ఆ ప్రత్యేక పరిచర్యకు పిలుపు అనేది చూస్తామా? అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక లైనే చాలా మందికి అర్థం కాలేదు అనేది మనము క్రైస్తవ సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ వినండి. పరిచర్య కొరకు ప్రత్యేకమైన పిలుపు అవసరమా? ఒక పరిచర్య చేయాలంటే ఏదైనా ప్రత్యేకమైన దేవుడు పిలుపు అవసరమా అనేది కొత్త నిబంధన మాట్లాడుతుందా? లేదా ప్రత్యేక పరిచర్యకు పిలుపు లేదు, నువ్వు ఏ పరిచర్య కోసం పిలువబడ్డావు దాని గురించి క్రొత్త నిబంధన మాట్లాడుతుందా అనేది ఇది మనం తేల్చుకోవాల్సినటువంటి విషయం. పైన ఇవ్వబడిన లేఖనాలను బట్టి దేవుడు ప్రజలను పిలవడం చెప్పడానికి ప్రయత్నిస్తున్నామా? అనే కాదండి. పరిచర్య కొరకు పిలుపు అనే విషయం లేదు గానీ, ప్రత్యేక పరిచర్య కొరకు పిలుపు అనే విషయం ఉన్నట్టుగా మనం గమనించగలం. చూడండి, కొత్త నిబంధనను క్షుణ్ణంగా పరిశీలిస్తే కృత నిబంధన ఏ విషయంలోనైనా, ఎందుకంటే పాత నిబంధన పిలుపు వేరు, అది కూడా మీకు చూపిస్తాను. పాత నిబంధన పిలుపుకి, క్రొత్త నిబంధన పిలుపుకున్న వ్యత్యాసాలను మనం ఖచ్చితంగా గమనించాల. సో, కృత నిబంధనలో పరిచర్యకు కొరకు ప్రత్యేకమైన పిలుపు ఎక్కడ గూడా కనిపించదండి. కానీ, ప్రత్యేక పరిచర్య కొరకున్న పిలుపును మాత్రం మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. నేను చెప్పినటువంటి ఆ కొన్ని రిఫరెన్స్‌లు ఈ ప్రత్యేక పరిచర్యకు పిలుపుకు సంబంధించిన రిఫరెన్స్‌లే మనం చూడగలుగుతాము. అది గ్రహించాలి. చూద్దాం ఉదాహరణ. ఇప్పుడు రోమా 1:1 పౌలన్నాడు. యేసుక్రీస్తు దాసుడను, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడునంటుండు. ఎలా? అపోస్తులుగా ఉండటానికి పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. మేము క్రీస్తు ద్వారా కృపను, అపోస్తులత్వము పొందితిమి అని మాట మాట్లాడుతున్నాడు. రోమా 1:5లోను, మొదటి కొరింథీ 1:1-2లోను, ఇతర 2 కొరింథీలో కూడా మన 1 అధ్యాయంలోను పౌలు ఈ మాటలను ప్రత్యేకించి గలతీ 1:1, ఎఫెసీ 1:1లో పౌలు ఈ మాటను దాదాపు అనేకమైన పత్రికలో చెప్పడం చూస్తాం. నేను క్రీస్తు యేసు దాసుడను, అపోస్తులుగా ఉండటానికి పిలువబడిన వాడను అనేటువంటి ప్రత్యేకమైన మాటలు పలకడం మనం చూస్తాం. సో, పౌలు యొక్క జీవితంలో యేసుక్రీస్తుతో ఎన్‌కౌంటర్ అయినప్పుడే ఆయనకు ఇవ్వబడినటువంటి పిలుపు అంటే రక్షణ, పరిచర్య 2 ఒకటేసారి దొరికినాయా పౌలుకు? 2 వేరు వేరు సందర్భాలా అండి? ఒక మాట. పౌలు రక్షణ పిలుపు, పరిచర్య పిలుపు 2 వేరు వేరా? ఒకటేనా? ఒకసారే కలిగినాయండి. హ్మ్. సో, చూడండి, పౌలుకి రక్షణ పిలుపు, పరిచర్య పిలుపు అనేవి 2 ఒకటేసారి కలిగినవి. 2 వేరు వేరు సందర్భాలు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలా. ఆయన రక్షించబడిన దినమే, ఎన్‌కౌంటర్ అయిన దినమే ఆయనకు పరిచర్య విషయం గూడా అనుగ్రహించబడింది. 12 మంది అపోస్తులు గూడా అంతే. యేసుప్రభు పిలుచుకున్న దినమే వాళ్ళని మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పడం మనం చూస్తాం. ఇవి గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. చెప్పండి, పైన ఇవ్వబడిన లేఖనాలు పరిచర్య కొరకు పిలుపు గురించి మాట్లాడాయా? లేక ప్రత్యేక పరిచర్య గురించి మాట్లాడినాయా? అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడినటువంటి రిఫరెన్స్‌లలో పరిచర్య కొరకు పిలుపా? లేక ప్రత్యేక పరిచర్య కొరకు పిలుపు గురించిన మాటలు చూసాము మనం.
ప్రత్యేక పరిచర్య కొరకు పిలుపు అన్న. కొనేలి గారు మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉందండి. ఇంకా ఎవరైనా పరిచర్య కొరకు పిలుపన్న. పరిచర్య కొరకు పిలుపా? ఓకే, ప్రత్యేక పరిచర్య కొరకే. రత్నం గారు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీరు జవాబు పరిచర్య కొరకు పిలుపు అన్నారు. ఆ లేఖనాల్లో పరిచర్య కొరకు పిలుపు గురించి మాట్లాడుతున్నాడు పౌలు, ప్రత్యేక పరిచర్య గురించి మాట్లాడా? హలో అండి, ఇంకా ఎవరైనా జవాబు చెప్తారా? ప్రత్యేక పరిచర్య కొరకు పిలుపు అన్న. పరిచర్య కొరకే అని అనిపిస్తుందన్న. ఓకే, సో పైన ఇవ్వబడిన లేఖనాలు పరిచర్య కొరకు పిలుపు గురించి మాట్లాడట్లేదు పౌలు. తను సువార్త నిమిత్తం ఎలా ప్రత్యేకపరచబడ్డాడో అపోస్తులత్వం అనే ప్రత్యేక పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిచర్యకు పిలుపు గురించి మాట్లాడట్లేదు. ఆయనకు ప్రత్యేకమైన అపోస్తులకు పిలుపు ఎలా వచ్చింది, సువార్త నిమిత్తం ఎలా ప్రత్యేకించబడ్డాడో చెప్తున్నాడు. మొదటి దినంలోనే యేసుప్రభు చెప్పాడు స్వయంగా, నువ్వు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎలాంటి పరిచర్య అనే పరిచర్య గురించి ముందే చెప్పాడు. ఆయన ప్రత్యేకమైన పరిచర్య గురించే యేసుప్రభు చెప్పాడు. పరిచర్య కొరకు పిలుపు గురించి పై లేఖనాలు మాట్లాడట్లేదు. ప్రత్యేకమైనటువంటి పరిచర్య కొరకు, కాల్ టు స్పెషల్ మినిస్ట్రీ అనిపిస్తుంది కానీ కాల్ టు మినిస్ట్రీ అనిపించదు. ఏంటిది ఆయన పిలుపు ఏంటిది, ఆయన పని ఏంటిది అనేది క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ. అవునా? ఆయన పిలుపు గురించి చెప్తున్నాడా అండి? ఆయన ఏ పని కోసం పిలువబడ్డాడో చెప్తున్నాడా? ఏ పని కొరకు పిలువబడ్డాడు, ఏ పని కొరకు పిలువబడ్డాడు అనే విషయాన్నే పౌలు నొక్కి చెప్తా ఉన్నాడు. ఇంకొక మాటను గమనించుదాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 10వ వచనం, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని. దేవుడు, నా వాయిస్ రావట్లేదా అండి? మీరు సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందండి, నాకేం ప్రాబ్లం ఉండదు. ఉంటే నెట్వర్క్ ఎప్పుడైనా ఇష్యూ కావచ్చు కానీ సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. చూడండి, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనికి బయలుదేరుటకు యత్నం చేస్తామన్నాడు. పౌలు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మాట్లాడుతున్నాడు. అవునా అండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడు అని పౌలు చెప్పినప్పుడు ఇది పరిచర్య కొరకు అప్పుడే వీళ్ళు పిలువబడుతున్నారా, లేకపోతే పరిచర్యలో దేవుని యొక్క ప్రత్యేకమైన నడిపింపు గురించి పౌలు చెప్తున్నాడా? హలో, నడిపింపును బట్టి అన్న, నడిపింపు కొరకు. ఇంకొక లేఖనాన్ని కూడా, ఇప్పుడు ఈ లేఖనం మీకు అర్థమైందా అండి? దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని, ఇక్కడ ఒక దర్శనం కలిగింది, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనకు బయలుదేరటకు యత్నం చేస్తేమి. ఈ లేఖనములో పరిచర్య కొరకు పిలుపు గురించి చూస్తున్నామా, లేకపోతే ఆల్రెడీ పరిచర్యలో ఉన్న వారిని దేవుడు ప్రత్యేకమైనటువంటి నడిపింపు కొరకు నడిపిస్తున్న విషయాన్ని చూస్తున్నామా? ఇక్కడ ప్రత్యేకమైన నడిపింపు. చూడండి, ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి అంటే పిలిచి ఉన్నాడు, ఈ పిలుపుని చూస్తాం. ఇగో దేవుడు పిలవలేదా పౌలని, ఇలా చూస్తాం తప్పించి, మరి ఇది ఆల్రెడీ వీళ్ళు ఎప్పటి నుంచో పరిచర్యలో ఉన్నారు. ఇది మొదటిసారి అండి పౌలు పరిచర్య చేయడం? ఆల్రెడీ పరిచర్యలో ఉన్నాడా? ఇక్కడ పరిచర్యలోనే ఉన్నారన్న. పరిచర్యలో ఉన్నాడు. పరిచర్యలో ఉన్నప్పుడు మళ్ళీ సువార్త ప్రకటన కొరకు ఏ ప్రాంతానికి వెళ్ళాలనే ఒక ప్రత్యేకమైన నడిపింపును చూస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఇది కూడా చూడండి, అపోస్తుల కార్యములు 13:2 కూడా, వారు ప్రభువును సేవించుచుండగా ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కొత్తగా అప్పుడే ఇప్పుడు అప్పుడే కొత్తగా పరిచర్యను అధ్యస్తున్నారా అండి, లేదా పరిచర్యలో ఉన్నవారినే దేవుడు ప్రత్యేకంగా అధ్యస్తున్నాడా? చెప్పండి. ప్రత్యేకంగా ఉండుట కన్నా. ఓకే, ఇప్పుడు ఈ లేఖనంలో
ఆల్రెడీ పౌలు పరిచర్యలో ఉన్న వాళ్ళను ప్రత్యేకంగా నడిపిస్తున్నాడా? లేకపోతే అప్పుడే మొట్టమొదటిగా వాళ్ళని పరిచర్య కొరకు పిలుచుకుంటున్నాడా? పరిచర్యలో ఉన్నవారిని. ఉమ్. దయచేసి కనికరించండి. సారీ, దయచేసి పరిచర్యలో ఉన్న శ్రద్ధగా వారినే ప్రత్యేకమైన పిలుపు కొరకు నడిపించుకున్నాను. వెరీ గుడ్. సో ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పైన ఇవ్వబడిన లేఖనాలు పరిచర్య కొరకు పిలుపా లేక పరిచర్యలో ప్రత్యేకమైన దేవుని నడిపింపు గురించి మాట్లాడుతున్నాయా? ప్రత్యేకమైన దేవుని నడిపింపు అన్న. సో ప్రత్యేకమైన నడిపింపు. ప్రత్యేకమైన దేవుని నడిపింపుని చూపిస్తున్నాయి కదా. నేను ఎక్కడో ఉన్నాను, ఇంతకుముందు వేరే సిటీలో ఉన్నాను. 2014లో దేవుడు ఒక దర్శనం ఇచ్చి వెళ్ళిపో అన్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు, హైదరాబాద్కి వెళ్ళిపో అని చెప్పాడు. నాకు అర్థం కాల. భార్యలు పిల్లలు తీసుకొని ఒక వ్యాన్ మాట్లాడుకొని సామాన్ వేసుకొని వచ్చిన, నాకు ఇక్కడ ఏం తెలియదు. ఆశ్చర్యకరంగా వచ్చినాం, విచిత్రంగా. ఏలియా గారు వచ్చిన ఇదే ఇంటికి మొట్టమొదటిగా వచ్చినాం. సో పెద్ద ఇల్లు, మేము నలుగురమే, ఏం అర్థం కావట్లేదు. ప్రభా ఎందుకు ఇక్కడ నడిపించినావు, ఇల్లు ఎందుకు ఇచ్చినావు అర్థం కాల. సో ప్రార్థన చేసుకుంటున్న ఒక నెల 2 నెలల వరకు మాకు సంతోషం. అంటే ఏదో మిస్గైడ్ అయినామా లేకపోతే ఏంటి ఇక్కడ ఏంటి అంత అయోమయంగా ఉండే. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇంకా ఒక్కొక్కరు క్లాసులోకి రావడం, నైట్ క్లాసులు ప్రారంభించబడడం, తీరికెళ్ళిన స్థితిగా దొరకడము. అరే నిజమే, అంటే ప్రభు ప్రణాళిక ఇలా ఉంటుందో నాకు తెలియదు. సో ఇక్కడ సత్యం పట్ల ఆసక్తి కలిగిన యువత ఎత్తుకొని రావడము, ఈ ట్రైనింగ్ తీసుకోవడము. సో ఇప్పటికి వాళ్ళు దేవుని కృపను బట్టి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దేవుని కోసం బలంగా నిలబడము. అంటే దేవుని యొక్క నడిపింపు, అంతేగాని అప్పుడే కొత్తగా పిలుపు కాదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళని ఏదైనా స్పెషల్ డ్యూటీలు వేస్తారు కదా, ఎలక్షన్ డ్యూటీలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే సెన్సెస్ గురించి వచ్చినప్పుడు గవర్నమెంట్ టీచర్లకు ప్రత్యేకమైన డ్యూటీ వేస్తారు, అవునా? ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్న ఇన్విజిలేటర్లకు కొత్త డ్యూటీ వేస్తారు, అవునా? కొత్తగా జాబ్ వచ్చినట్ట వాళ్ళకి, ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళకి ఇది ప్రత్యేకమైనటువంటి డ్యూటీయా? ప్రత్యేకమైన డ్యూటీ అన్న. జాబ్లో ఉన్న వాళ్ళకు అది ప్రత్యేకమైన డ్యూటీ అన్న. ఇలాంటి ప్రత్యేకమైన డ్యూటీలు ఉన్న వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్తగా అప్పుడప్పుడే బయట జాబ్ వస్తున్న వాళ్ళు పిలిచి మరి ఇస్తారా ఇలాంటివి? ఉన్న వాళ్ళకి ఇస్తారన్న, కొత్తగా ఉన్న వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ బట్టి ఉన్న వాళ్ళకే. సో కాబట్టి ఇది పరిచర్య కొరకు పిలుపు గురించి కాదు, పరిచర్యలో ప్రత్యేకమైన దేవుని నడిపింపుని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం అపోస్తుల జీవితంలో. సో ఇది మనం గ్రహించాలా. చూడండి ఒకసారి పాత నిబంధన మరి క్రొత్త నిబంధనలో నాయకుల ఎన్నిక ఎలా జరిగిందో చూద్దాం. అంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో దేవుడు ఒకే రీతిగా ఎన్నుకున్నాడా, లేకపోతే పాత నిబంధన విధానానికి క్రొత్త నిబంధన విధానానికి బైబిల్లో వ్యత్యాసం ఉందా? నిజమే, ఒకవేళ క్రొత్త నిబంధనలో నాయకులను ఇలా ఎన్నుకోవాలి అని దేవుడు చెప్పకపోతే మనం అనుకున్నట్టు పాత నిబంధన లేఖనాలని మనం ఆధారం చేసుకొని వాడుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఎప్పుడు క్రొత్త నిబంధనలో నాయకులను ఇలా ఎన్నుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ రాయించకపోయినట్లయితే, అపోస్తులు సూచనలు ఇవ్వకపోయినట్లయితే, అప్పుడు మనం పాత నిబంధన లేఖనాలను వాడుకున్న ఒక అర్థం ఉంటుంది. కానీ కొత్త నిబంధనలో నాయకుల ఎన్నిక ఇలాగే జరగాలని తీర్మానం జరిగిన తర్వాత కూడా మళ్ళీ మనం పాత నిబంధన లేఖనాలను వాడుకుంటున్నాము అని అంటే ఆలోచించాల్సిన విషయము. ఇక్కడ కూడా మనకు ఒక ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఏంటిది అక్కడ? పాత నిబంధన ప్రవక్తలు మరి కొత్త నిబంధనల అపోస్తుల అనుభవాలను ఆధారం చేసుకొని నేటి రోజులలో పిలుపు యొక్క సిద్ధాంతం కట్టుచుండిరి. దేవుడు ప్రత్యేకంగా మోషను, యెహోషువను, దావీదును, యెషయా, ఇర్మియాను అని పిలవలేదా? మరి వారి అనుభవాలను మన నమూనాగా తీసుకోవచ్చా అండి? వారి అనుభవాలను మన అనుభవాలుగా మార్చుకోవచ్చా? హలో, నేను ఇక్కడ జీవితం గురించి మాట్లాడట్లేదు, వారి యొక్క విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ వారి యొక్క పిలుపు అనుభవాలను మన పిలుపు అనుభవాలుగా మార్చుకోవచ్చా? మార్చుకోకూడదు. బాగా ఆలోచించండి. హలో, మంచిగా ఆలోచించండి, తొందరపడకుండా. పాత నిబంధన ప్రవక్తలో వాళ్ళకు ఒక ప్రత్యేకంగా మనం వాళ్ళ పిలుపున మోషను పిలిచిన సంఘటన ఉంది, యెహోషువను పిలిచిన సంఘటన ఉంది, దావీదును దేవుడు ఎన్నుకున్న సంఘటన ఉంది, యెషయాను దేవుడు పిలిచిన సంఘటన, ఇర్మియాను కూడా పిలిచిన సంఘటన ఉంది. ఆ లేఖనాలను వారు పిలిచినటువంటి ఆ పిలుపులను
కొత్త నిబంధన అపోస్తుల యొక్క అనుభవాలను మనం మన అనుభవాలుగా మార్చుకోవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న. మార్చుకోకూడదు. ఆలోచించుకొని ఎవరి పిలుపు వారికి ఉంటుంది ఉమ్. ప్రత్యేకమైన. ఎందుకంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలోని వచనాలను లేకపోతే యెషయా గ్రంథంలోని వచనాలను మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. సో నన్ను ఈ వచనం ద్వారా దేవుడు పిలిచాడు. కొంతమంది ప్రత్యేకించి అడుగుతున్నారు, అసలు ఏ వచనం ద్వారా దేవుడు నేను పిలిచాడు అనేది అడుగుతున్నారు. అయోమయానికి గురైపోయి ఏదైనా వచనంతో దేవుడు పిలవాలేమో, ఖచ్చితంగా ఏదో వచనం ఉండాలి అని చెప్పేసి వచనాధారాలను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. అవునా? అవునన్న, అవును, చాలా మంది అడిగారు. అలాగే ఉందన్న. ఇప్పుడు అది కన్ఫ్యూజన్ చేస్తుందా లేదా? చేస్తుంది. ఎవరో తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ తప్పుడు సిద్ధాంతంలో తెలియకుండానే చాలా మంది అమాయకంగానో అజ్ఞానంగా ఇరుక్కపోవడం, అరే పిలవాల దేవుడు అని చెప్పేసి పాపం వీళ్ళు ఏదో ఒక లేఖనాన్ని చూపించి, ఈ లేఖనం ద్వారా నన్ను దేవుడు నన్ను పిలిచాడు అనేది చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా చెప్పండి. ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న శోధనేనా? 100% అన్న. అది ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ శోధన సార్వత్రిక సంఘము చాలా మటుకు ఎదుర్కొంటుంది. ఆల్రెడీ దేవుడు నాకు పిలుపులో పరిచర్య అప్పగించాడు, నేను పరిచర్య చేస్తున్నాను. మళ్ళీ పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నీకు పిలుపు ఉందా అని అడిగితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సరే, పాత నిబంధనలో వీరు ప్రత్యేకమైన పరిచర్యలు ఏంటి చెప్పండి. పాత నిబంధన కొత్త కొన్ని ప్రత్యేకమైన పరిచర్యలు ఉన్నాయి. అవేంటి చెప్పండి ఒకసారి. ఏమేమి పరిచర్యలు ఉన్నాయి పాత నిబంధనలో? యాజకత్వము, యాజకత్వము, రాజు, దావీదు ఏర్పరిచిన రాజులు, చర్య అన్న. ఉమ్, రాజు పిలుపు, ఆ, ఇంకా ఇంకా సంగీత నాదములతో స్తుతించడము, ఆరాధించడం. దావీదు ఆ, ఒక ప్రాముఖ్యమైన పరిచయలు చెప్పండి. చిన్న చిన్న అన్ని ఇంకా అవి కాదు. ఓకే, పాత నిబంధనలో ప్రత్యేకమైన పరిచయలు ఏమైనా ఉన్నాయంటే ఒక 4 పరిచయలు మనం చూస్తామండి. ప్రధాన యాజకత్వం చేయట. దేవుడు ఒక టైం వచ్చినప్పుడు ప్రధాన యాజకుల చేతనే ప్రజలు నడిపించాడు. తర్వాత మనం చూసినప్పుడు దేవుడు ఏం చేసిండు అంటే న్యాయాధిపతులను ఇచ్చాడు. తర్వాత దేవుడు జడ్జెస్ని ఇచ్చాడు. చూడండి, మరి ముందు యాజకులు ఇచ్చిన దేవుడు తర్వాత న్యాయాధిపతులను కూడా ఉచితంగా మనం ఇవ్వడం చూస్తాం. తర్వాత ప్రవక్తలను ఇచ్చాడు కదా, ప్రవక్త పరిచయం ఇచ్చాడు. తర్వాత రాజులను ఇచ్చాడు. అయితే మొదటి 3 దేవుని చిత్తంలో ఉన్న పరిచర్యలు. అవునండి. మొదటి 3 దేవుడు తన ప్రత్యేకమైన రీతిలో దేవుడు ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి, దేవుడు వీరి ద్వారానే ప్రజలను పరిపాలించాలనే ఉద్దేశంతో, డైరెక్ట్ గా దేవుడు పరిపాలించాలనే ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజలందరికీ తానే కాపరిగా, తానే రాజుగా, తానే అన్నీ ఉండి నడిపించాలనే ఉద్దేశంతో న్యాయాధిపతులను, ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నట్టు మన అందరికీ తెలుసు. అవునండి. మరి రాజులు అనే వాళ్ళు ఎలా వచ్చారు? రాజులు దేవుని చిత్తమేనా ఇవ్వడం? సో మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. దయచేసి కొర్నేల్ గారు, రత్నం గారు మీరు ఇద్దరు అన్మ్యూట్ చేసుకోవద్దు దయచేసి, ఎందుకంటే మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే, రాజులు ఇవ్వడం దేవుని చిత్తం కాదండి. సో ఇక్కడ మీకు ఒక 2 విషయాలు అర్థం కావాలి. పర్మిసివ్ విల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అంటాం. మొదటి రాజులు 8వ అధ్యాయాన్ని గమనించినప్పుడు పాత నిబంధనలో దేవుడు మరి కొన్నిటిని ఎందుకు అనుమతించాడు అంటే వీటిని అందుకే అంట పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ వేరు, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ వేరు. అవునండి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటిది? దేవుడే ప్రజలకు రాజుగా ఉండాలనేది దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అంటే సంపూర్ణమైన చిత్తం, పరిపూర్ణమైన చిత్తం అది. మరి రాజును అడగడం ఏంటిది? అది పర్మిసివ్ విల్ అంటారు. అంటే వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు. దేవునికి ఇష్టం లేదు. అది ఇష్టం అండి? ఇష్టం ఉండి ఇచ్చాడా? ఇష్టం లేకపోయినా ఇచ్చాడా? ఇష్టం లేకనే ఇచ్చిండన్న. ఇష్టం లేదు కదా. ఎందుకంటే ప్రజలు ఎలా అడిగారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని అడిగారు. అప్పుడు సమూయేలుకు అర్థమైపోయింది. చూడండి, ఒక భక్తుడు, దేవునితో ఉన్నటువంటి వ్యక్తి దుఃఖపడుతున్నాడు. అయ్యో ఏంటి ప్రభా, దేవా ప్రజలు ఇలా మారిపోయారు అని అడిగితే దేవుడు సమూయేలును ఓదారుస్తున్నాడు. సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు?
ఈ ప్రజలు కాదన్నది నిన్ను కాదు నన్ను అంటున్నాడు కదా. ఈ ప్రజలు తృణీకరించింది నిన్ను కాదు, డైరెక్ట్ నన్నే తృణీకరించారు. నువ్వు వారికి రాజుగా ఉండకూడదు అనుకుంటున్నారు. అయితే నువ్వు వాళ్ళు ఒక మాట చెప్పు, రాజునిస్తే ఏం చేస్తాడో చెప్పు అన్నాడు. సమూయేలు వచ్చాడు, ఒకవేళ మీకు రాజులను నియమిస్తే ఇలా జరుగుతుందని చెప్పాడు. అవునా? రాజులనిస్తే మీ తోటలోని శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళనన్నిటిని తీసుకుంటారు. మీ యవనస్తురాలను అనగత్తెలుగా చెలిగత్తెలుగా వాడుకుంటాడు. మీ యవనులను ఆయుధాలుగా మోసేవారిగా వాడుకుంటాడు. మీరు సంపాదనలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని పన్నులుగా వసూలు చేసుకుంటాడు. ఇవన్నీ చెప్పాడు కదా. ఇలా ఇలా చేస్తారు వాళ్ళు, మిమ్మల్ని ఇలా ప్రభుత్వం చేస్తారు, రూల్ చేస్తాడు, తప్పదు, ఇంకా రాజు అయితే అలాగే పరిపాలించాల్సి వస్తుంది అని అన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా అయినా పర్వాలేదు, మేము అవన్నీ చేస్తాం, మా యవనస్తులను వాడుకొని, మా యవనస్త్రాలను వాడుకొని, మా బిడ్డలను మా కొడుకులను ఏమన్నా చేసుకొని మాకైతే రాజు కావాలా. దేవుడు ఎంతో దుఃఖంతో బాధతో రాజులు నాకు ఇష్టం లేకపోయినా ఇచ్చాడు. ఇస్తే ఏమైంది తెలుసా అండి? మీరు చరిత్ర మీ అందరికి తెలిసిందే. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర దేశంగా దక్షిణ దేశంగా విడిపోయింది. ఇజ్రాయెల్గా యూదాగా విడిపోయింది. తర్వాత వచ్చిన రాజులు విగ్రహారాధన, వ్యభిచారము, అబ్బబ్బ ఇంతమంది రాజులు ఎలా పరిపాలించాలో మీకు తెలుసు. అందులో వేలతో లెక్కపట్టిన కొంతమంది మంచి రాజులను మనం చూడగలుగుతాం. రాను ఏమైపోయింది అంటే ఇజ్రాయెల్ దేశం రాజకీయంగా ఎదిగింది, ఆధ్యాత్మికంగా పతనం అయిపోయింది, మోరల్గా నైతికంగా పతనం అయిపోయింది. అందుకే ప్రవక్తలను పంపించి ఏషియా నుండి మలాగ్ వరకు ముందు అంటే ప్రీ ఎగ్జైల్ ముందు, ఎగ్జైల్ తర్వాత, చెరకు ముందు, చెర తర్వాత ఎంతమంది ప్రవక్తలను పంపించి ఎన్ని చెరలకు అప్పగించినా ప్రజల్లో మార్పు జరగలేదు. కొద్ది రోజుల తర్వాత రాజకీయం కూడా ఆయన ఏమంటారు తర్వాత కూడా కనిపించలేదు. దేశమే కనిపించకుండా పోయింది, మీ అందరికి తెలుసు. అలాగే తర్వాత దేవుడు ప్రజలతో మాట్లాడడం మానేశాడు. 400 సంవత్సరాలు మాట్లాడడం మానేశారు. అంత అవిధేయత చూపించారు ఇశ్రాయేల్ ప్రజలు. నేడు కూడా క్రైస్తవులను చూస్తే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం తక్కువ లేరండి. ఇప్పుడు కూడా పర్మిసివ్ విల్సే కావాలా, అనుమతి, నాకు అది కావాలా, ఇది కావాలి, అన్ని అనుమతించబడినాయండి. ఈరోజు అన్ని పరిచయలు అనుమతించబడిన పరిచయలే, దేవుని వాక్యానుసారమైన పరిచయలు ఏం కాదు. కావాలంటే చెక్ చేసుకోండి. మినిస్ట్రీ స్థాపిస్తా, ఇవన్నీ దేవుడే ఇచ్చాడు అనుకుంటున్నారా అండి? ఇన్ని డినామినేషన్లు, ఇన్ని ఆ సంస్థలను దేవుడే ఇచ్చాడంటారా? లేదు లేదు, మనసులో సిద్ధాంతాలు పెట్టుకున్నారు అంతే. పేరు కనిపిస్తుంది కదా, ఇందులో దేవుని ప్రమేయం ఏం లేదు, మానవులే కల్పించుకున్నారని. అవునా? దేవుడు ఐక్యతనిస్తాడు కానీ శుద్ధాత్మ దేవుడు విభేదాలు కలిగించే పరిచయం ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇస్తాడంటారా? లేదు, ఇవ్వడన్నా. అన్ని ఎవరికి వాళ్ళు పెట్టుకున్నాయి. అందులో దేవుని ప్రమేయము ఎక్కడ కూడా కనిపించదు మీకు. సరే, దేవుడు కొంతమంది ఆసక్తిగా యథార్థంగా సేవ చేస్తున్నప్పుడు దేవుడు తోడ్పడడం వేరండి. ఎందుకంటే దేవుడు మంచివాడు కాబట్టి ఎక్కడో కూడా తోడ్పడతాడు, అందులో డౌట్ లేదు. కానీ ఈ కార్యాలని దేవుడే చేపిస్తాడు అనుకోవడం ఎంత అవివేకం అవుతుంది చెప్పండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే దేవుని విరోధంగా నడుచుకున్నారు, ఈరోజు అనేక మంది క్రైస్తవ సంస్థలు కూడా దేవునికి విరోధంగానే ప్రారంభించబడ్డాయి. అందులో సత్యవాక్యం లేదు, దేవుని నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడడం లేదు, వ్యాపారాలు కదా, పేరు ప్రఖ్యాతలు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని సిద్ధాంతాలకు, దేవుని యొక్క బోధకు వ్యతిరేకంగా ఆస్తులు సమకూర్చుకోవడం ఎన్నో చూస్తున్నాం మనం ఈరోజు. ఒక్కసారి ఆలోచించండి, మరి ఈరోజు పరిచర్యలు ఎలా మారిపోయినాయి అనేది. మరి పాత నిబంధన పరిచర్యకు మరి నూతన నిబంధన పరిచర్య గల వ్యత్యాసాన్ని మనం చర్చించాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉంది. చూద్దాం ఒకసారి. ప్రధాన యాజకులను దేవుడు పాత నిబంధన ఎందుకు ఇచ్చాడండి? ముఖ్యమైన బాధ్యత ఏంటి, డ్యూటీ ఏంటి? మందిరంలో యాజకత్వం చేయటానికి. ఓకే, సో వాళ్ళు ముఖ్యమైనటువంటి డ్యూటీ బలులు అర్పించడము, ధర్మశాస్త్రాన్ని బోధించడం అండి. సో మరి న్యాయాధిపతులను దేవుడు ఎందుకు ఇచ్చాడు? హలో, ప్రజలను పరిపాలించాలి. న్యాయం తీర్చాలి. ఓకే, ప్రజలకు న్యాయం తీర్చడానికి కదా, ప్రజల్ని నడిపించడానికి. ఎందుకంటే ఆ కాలంలో జడ్జెస్ వేరండి, మన కాలంలో ఉన్న జడ్జెస్ వేరు. మన కాలంలో జడ్జెస్ ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి జడ్జెస్ కి ఉన్న బైబిల్లో ఉన్న జడ్జెస్ కి చాలా వ్యత్యాసం ఉంటది. అవునా? ఉందా? సో ఆ జడ్జెస్ వేరు, ఆ జడ్జెస్ యుద్ధాలు చేస్తారు, కత్తి దూసిన వాళ్ళు. ఈ జడ్జెస్ వేరు కదా, ఈ జడ్జెస్ తీర్పు తీర్చే విధానం వేరు, అక్కడ ఉన్న జడ్జెస్ వేరు. అంటే వాళ్ళు ప్రజల పక్షంగా ఎన్నో ప్రజలు నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అవసరతను బట్టి
దేవుడు వాళ్ళని బలపరిచి శక్తులను ఇచ్చి వాడుకున్నట్టుగా మనకు తెలుసు. సాంసన్ లాంటి వాళ్ళు, గిద్యోను లాంటి వాళ్ళు ఇలాగా వాళ్ళు ప్రజలు నడిపించారో మనందరూ తెలుసు. ప్రవక్తలను ఎందుకు ఇచ్చాడండి? హెచ్చరించుటకు. దేవుని హెచ్చరించుటకు. వాక్కు ప్రకటించండి. సో దేవుని మాటలు ఉన్నట్టుగా అందించుటకు. దేవుడు ఏం చెప్పిండో తీసుకొచ్చి అదే చెప్పాలా. వారు దాన్ని కలపడానికి గాని తీసివేయడానికి గాని లేదు. అవునా? దేవుడు ఏ సందేశం అయితే ఇచ్చాడో అది యాజిటీస్‌గా తన ప్రజలకు అందించాలి. అవునా అండి? అవునండి. అంతే. అందుకే యెషయా నుండి మలాకి వరకు ప్రవక్తలు చూడండి, ఎక్కడ దేవుడు సందేశం ఇచ్చి అప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు అంతే ఇంకా. అంతకు మించి మనకు ఎక్కువ కనిపించదు. మరి దేవుడు రాజులను ఎందుకు ఇచ్చాడు? రూలింగ్ చేయడానికి. సో ప్రజల్ని పరిపాలించడానికి ఇచ్చాడు. పరిపాలన కోసం ఇచ్చాడు కదా! రాజులను పరిపాలన కోసం. అంటే అది వాళ్ళు అడిగిందే. అది దేవుని ఉద్దేశంలో లేదని చూశాము. దేవుని చిత్తంలో లేదు. వాళ్ళే అడిగి తెచ్చుకున్నారు మరి. అందుకే అది కొంతకాలం వరకు రాజకీయంగా నిలబడింది గానీ, ఆధ్యాత్మికంగా పతనమైంది. తర్వాత నైతిక పతనం కూడా చెందడం మనం చూస్తాం. 2 రాజ్యాలను మనం గమనిస్తే వాళ్ళు ఎంత నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనమయ్యారో చూడండి. ఇప్పుడు కూడా అంతే అండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏదైతే పొందుకుంటామో, అక్కడ ఆధ్యాత్మిక పతనం, నైతిక పతనం ఖచ్చితంగా జరుగుతుంది. అవునా అండి? ఇప్పుడు చూడండి కొన్ని సో కాల్డ్ స్పీకర్‌లను చూసినా, సో కాల్డ్ సంస్థలను చూసినా అక్కడ ఏముండదని చెప్పండి? ఏముండదక్కడ? ఆత్మీయత, ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఉండవు. ఆధ్యాత్మికత ఉండదు. మీరు వెతికినా దొరకదు. అవునా? నైతికత కూడా దొరకదక్కడ. అవునా? నిజమే అవునండి. కదండీ! అవును. అవునండి. డబ్బుల అవునండి. కోసం మోసాలు, అబద్ధాలే కనిపిస్తాయి. నైతికత దొరుకుతదా పోనీ? స్వఘనత, సొంత నీతి. హ్మ్. తెలుసా మీకు బెంగుళూరులో ఒక క్రిస్టియన్ ఎలా ఫేమస్ అయ్యాడో తెలుసా? బెంగుళూరులో ఆయన ఒక ఫార్మ్ హౌస్ కట్టుకున్నాడండి. ఎక్కడికంటే మెయిన్ రోడ్‌కి లోపలికి 100 మీటర్ల దూరం, 100, 200 మీటర్ల దూరంలో. ఆ 100, 200 మీటర్లకి ఆయన సెపరేట్‌గా రోడ్ ఏయించుకున్నాడండి. ఒక క్రిస్టియన్ సేవకుడు. సేవకుడైన మరి మన దృష్టిలో సేవకుడు కాదు గానీ, ఆయన సమాజంలో సేవకునికి గుర్తింపు పొందిన వ్యక్తి. అక్కడ చాట్ అంటే ఆ అకౌంట్స్ చూసే వ్యక్తి మాకు తెలిసినాయన. ఫోన్ చేశాడు. ఒకసారి మాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. "అన్న 70 లక్షలు పెట్టి రోడ్ ఏయించుకున్నాడన్న. ఈ లెక్కలు ఎలా రాసుకోమంటే చిల్లర లెక్కలు రాసుకోమన్నాడన్న. నేను 70 లక్షలు ఎలా రాసుకుంటాను?" అంటే ఏదో తప్పుడు లెక్కలు రాయించమన్నాడు. అంటే ఇలా ఉన్నారండి. హ్మ్. సో, ఇప్పుడు ఆధ్యాత్మికతగా పక్కన పెడితే నైతికత కూడా లేదు కనీసం. అవునా? మోరల్ వాల్యూస్ లేవు. హ్మ్. మీకు ఈ స్టోరీలు చెప్తే తట్టుకోలేరిప్పుడు. నన్ను అది చేస్తారు. ఎందుకనంటే ఢిల్లీ నుంచెల్లి, ఫారెన్ కంట్రీ నుంచెల్లి ఎలా డబ్బులొస్తాయి? ఆ డబ్బులను ఎవరెవరు దానికి డైరెక్టర్స్ ఎవరు? ఆ డైరెక్టర్‌లో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళెంత ఆశపడతారు ఆ డబ్బుల కోసం? తెలుసా? ఇక్కడ పరిచర్య లేకపోయినా ఉత్తరాలు రాసి, ఇక్కడ మేము ఇంత పరిచర్య చేస్తున్నాం, అంత పరిచర్య చేస్తున్నాం అని ఎన్ని అబద్దాలాడతారు. హ్మ్. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాకిద్దరు తెలుసు. అంటే మాకు ఫ్రెండ్. ఒక అన్న ద్వారా పరిచయం మేము. వాళ్ళు చెప్పగా విన్నాం ఇక్కడ హోటల్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు మాకు తెలిసిన ఇద్దరు చాలా జెన్యూన్ పర్సన్స్ అన్నట్టు. నిజమైన నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు. హ్మ్. మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళిద్దరు నీతిగా వాళ్ళు మిగతా 10 మంది గాదు. వీళ్ళు పరిచర్యను డబ్బులు తీసుకొని దుర్వినియోగం చేస్తున్నారంటే, వెంటనే లేఖ రాసేవాళ్ళంట వాళ్ళిద్దరు అబద్ధం ఆడుతున్నారు. ఇక్కడ చాలా పరిచర్య మేము చేస్తున్నామని. అప్పుడు ఎవరి మాట ఇంటారండి బయట వాళ్ళు? ఇలాగ మేము వాళ్ళు బాధపడడం ఇక మా కళ్ళారా చూసిన విషయాలు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు సంస్థలు అనుకుంటా పెద్ద పెద్ద సంస్థలని మనం చెప్పుకున్నట్టు ఈవెన్ కేసాలో ఉన్న పెద్ద సంస్థలో ఉండే మీకు ఏమంటారు ఎనకాల ఉన్నటువంటి స్కామ్స్ మీకు తెలియదు చాలా మందికి. ఎందుకంటే అక్కడ మనం మీటింగ్‌లు పెట్టుకుంటున్నాం, వాడుకుంటున్నాం గానీ, దాని వెనకాల ఉన్న స్కామ్స్ చెప్తే షాక్ అవుతారు. ఊరికేనే ఎలా వచ్చినాయి? ఆయన ఎవరు? చిరంజీవి అంకుల్ ఎలా వచ్చాడు బయటికి? అవన్నీ చూస్తే మీరు షాక్ అవుతారు. ఎన్ని కోట్లు కుంభకోణాలు జరిగినాయో చూస్తే. సో, పాత నిబంధనలో నుండి ప్రాముఖ్యమైన బోధలు నేర్చుకుంటున్నప్పటికీ, నేను నూతన నిబంధన పరిచయకు ఒక నమూనాగా తీసుకోవచ్చా? నమూనా వేరు, బుద్ధి తెచ్చుకోవడం వేరు. 2 ఒకటే అంటారా? నమూనా తీసుకోవడం, బుద్ధి తెచ్చుకోవడం 2 ఒకటేనా? వేరు వేరు అన్న. అవండి. కాదన్న కాదు. వేరు బుద్ధి తెచ్చుకోవడం. బుద్ధి తెచ్చుకోవడం అంటే రోమపత్రిక 15వ అధ్యాయంలోను, మొదటి కొరింథీ 10వ అధ్యాయంలోను పౌలు చాలా క్రిస్టల్ క్లియర్ రాశాడు. అంటే పాత నిబంధనల సంఘటనలన్నీ మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయి. బోధ కలుగు నిమిత్తం రాయబడ్డావని రోమపత్రికలో చూస్తాం. అవునా? అంటే పాత నిబంధన సంఘటనలన్నీ వారిని చూసి వారిలాగా ఉండకూడదని, ఒక బోధ తెచ్చుకోవడానికి, ఒక బుద్ధి తెచ్చుకోవడానికి రాయబడ్డాయి. అవునా? నమూనా కోసం రాయబడ్డాయా? అలాగే నమూనా తీసుకోమని చెప్తున్నాయి ఎక్కడైనా?
లేదన్న బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి, వివేకం కలిగి అదే ఉండాలి. అంటున్నాను. సో అంటే మీలో అనిపించవచ్చు, అన్న ఎక్కువ పాత నిబంధన ఎందుకు మాట్లాడలేదు? మన దశమ భావం నేర్చుకున్నప్పుడు పాత నిబంధన నుంచి తీసుకున్నాము, చాలా విషయాలు తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు కూడా చాలా విషయాలు తీసుకుంటాం. అంటే ఎంతవరకు తీసుకుంటాం మనము? నమూనా తీసుకోవడం వేరు, వాటిని చూసి ఒక వారలాగా ఉండకూడదని బుద్ధి తెచ్చుకోవడం వేరు. పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు కదండి పాత నిబంధన సంఘటనలన్నీ వారి దృష్టాంతాలుగా సంభవించి మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి రాయబడ్డాయని. మరి నమూనా తీసుకోవడానికి వాటిని చూసి వారిలాగా ఉండకూడదని బుద్ధి తెచ్చుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి అక్కడ బోధ నేర్చుకుంటాం, బోధ ఒకటే నేర్చుకుంటాం, బుద్ధి తెచ్చుకుంటాం, కానీ నమూనా తీసుకోం కదా. నమూనా వేరు, ఎందుకంటే కొత్త నిబంధన నమూనా వేరు. నమూనా మార్చిన తర్వాత కూడా నేను నమూనా దగ్గరికి వెళ్తా అంటేనే ప్రాబ్లం అక్కడ. ఒకవేళ మార్చలేదు అంటే సరే, మార్చలేదు కాబట్టి పాత నమూనాలో కొనసాగుతాం. నమూనా మార్చబడింది కదండి, మార్చబడిన తర్వాత కూడా ఎలాగా అక్కడికి వెళ్ళాలి అనేది మనం ఆలోచించాలా. చూడండి, పాత నిబంధన నాయకత్వం, ఆ నాయకత్వ విధానం సంఘానికి ఇవ్వలేదు కనుక మనం నమూనాగా తీసుకోలేము. ఎందుకంటే నాయకత్వ విధానం కొత్త నిబంధనలో మార్చబడింది. పాత నిబంధన నాయకత్వం అలాగే కొత్త నిబంధనలో కంటిన్యూ కాలేదు. అయిందా అండి? ఎక్కడన్నా చూపించగలుగుతామా అదే దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడని? హలో, లేదండి, మార్చబడింది కొన్ని. మార్చబడిన దాన్ని గ్రహించాలి కదా. నమూనాగా అది తీసుకోవడానికి లేదు, ఎందుకంటే పాత నిబంధనలో కొత్త నిబంధన మార్చబడింది. చూద్దాం ఎలాగో. కొత్త నిబంధన అపోస్తుల యొక్క పరిశీలన ఒకసారి చూద్దాం. ప్రభువైన యేసు 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటూ క్రొత్త నిబంధనలో చూడగలము. తర్వాత పౌలుగా మార్చబడిన సౌలును ప్రభు పిలుచుటకు మనం గమనించవచ్చు. అతడు అన్యజనులకు అపోస్తులు. నూతన నిబంధన అపోస్తుల గురించి 3 విషయాల పరిశీలన మనం చేయాలి. ఎందుకంటే క్రొత్త నిబంధనలో పాత నిబంధన అపోస్తులు లేరు. ఉన్నారా అండి? హలో, లేరండి. లేరన్న లేరు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు వేరు కదా, న్యాయాధిపతులు వేరు. న్యాయాధిపతులు ఉన్నారా మరి కొత్త నిబంధనలో? ఆ పరిచర్య అవసరమైతే తీసుకొచ్చేవాడు, కానీ ఆ పరిచర్య అవసరం లేదు కదండి. ఎస్. సో ప్రవక్తల పరిచర్య కూడా కొత్త నిబంధనలో వేరు. మళ్ళీ ప్రవక్తలు ఉన్నారు, కానీ పాత నిబంధన ప్రవక్తల పరిచర్యకి కొత్త నిబంధన ప్రవక్త పరిచర్యలకు వ్యత్యాసాన్ని ఆల్రెడీ మనం చూసాం, లీడర్షిప్ లోనే నేర్చుకున్నాం. సో తర్వాత రాజులు అనే వాళ్ళు ఉన్నారా? ఓకే, రాజులం కూడా మనమే, కానీ ఎప్పుడు రాజులం అవుతాం అనే దానికి ఒక సందర్భం ఉంది. ప్రతి విశ్వాస రాజే మరి కొత్త నిబంధన ప్రకారం కదా. కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి యాజకుడే, కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసి రాజే కదా. న్యాయాధిపతులు లేరు, ప్రవక్తలు, కొత్త నిబంధన ప్రవక్తలు వేరు. అపోస్తులైన పరిచర్య పాత నిబంధనలో లేదండి, కొత్త నిబంధనలు మాత్రమే చూడగలుగుతాం. అందుకే చూడండి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు 13 మంది అపోస్తులు, 12 మంది ప్లస్ పౌలుని గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ పరిశీలన చేస్తే 3 ప్రత్యేకమైన విషయాలు మనం చూడాలి. దేవుడు వారిని నేరుగా పిలిచాడా, లేకపోతే ఇన్నర్ ఇన్స్పిరేషన్, ఇన్నర్ వాయిస్ అంటే చూసినావా, ప్రేరేపణ ద్వారా పిలిచాడా? నేరుగా పిలిచారు. అపోస్తులు 13 మంది డైరెక్ట్ గా పిలువబడిన వాళ్ళ, ఇన్స్పిరేషన్ ద్వారా వచ్చిన వాళ్ళ? డైరెక్ట్ పిలువబడిన వాళ్ళే. నెంబర్ 1 డైరెక్ట్ గా పిలువబడిన వాళ్ళు కదా. రెండోది అవును. నేరుగా ఆయనతో కలిసి ఉన్నవారా, లేకపోతే ఆయన కాలంలో లేని వాళ్ళ? వీళ్ళంతా ఆయనతో కలిసి ఉన్న వాళ్ళే. ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు. మనం లీడర్షిప్ లో కూడా అపోస్తుల గురించి 7 సత్యాలు నేర్చుకున్నాం కదా. ఎస్. వీళ్ళు అసాధారణ రీతిలో పౌలు పిలువబడడానికి గల కారణం ఏంటి? పౌలు ఒక్కడే అసాధారణ రీతిలో పిలువబడ్డాడు. అంటే 13 మంది 12 మందితో పోల్చుకున్నట్లయితే పౌలు ఒక్కడే అసాధారణ రీతిలో పిలువబడ్డాడు. సో పౌలు తర్వాత ఎవరైనా అసాధారణమైన రీతిలో పరిచర్యకు పిలువబడిన ఒక సంఘటన గానీ చరిత్రలో ఆధారం అనేది ఉందా అండి? లేదన్న లేదు. లేదు. సో 1 కొరింథీ 9:1లోను, అపోస్తుల కార్యంలో చూస్తాము 9వ అధ్యాయంలోను పౌలు ప్రత్యేకంగా పిలువబడడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కాలంలో ఒకవేళ యేసు ప్రభు పౌలుని డైరెక్ట్ గా సంధించకపోయినట్లయితే అపోస్తులను కూడా ఆయన చంపేసేవాడు. అవునా? అవునా కదండి? అవునన్నా. ఆయన తాకీదులు తీసుకొని చంపడానికే బయలుదేరాడు కదా. బయలుదేరినందుకు దేవుడు, ఎందుకంటే అపోస్తులైన పౌలు ముందట నిలబడేటువంటి ఆ శక్తి బలం ఆ కాలంలో ఎవరికి లేదు, ఇంకా దేవుడే రావాలి, ఎదుర్కోవాలా. ఏ అపోస్తులు కానీ ధైర్యం లేదు, ఎందుకంటే స్టెఫెన్ కలిగిన శ్రమను బట్టి అందరూ హరిపోయారు అపోస్తులు తప్పించి. అంటే ఆయన ఎదుర్కోవాలంటే జ్ఞానయుక్తంగా ఎదుర్కోలేరు, ఏ రకంగా ఎదుర్కోలేరు. సో అందుకే దేవుడు ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది ఆయన ఏం తప్పు చేశాడని. అందుకే అంత దీనత్వం మళ్ళీ ఎవరి లోపల చూడడం, అది అంత దీనుడైపోయాడు ఆయన పౌలు. అది చాలా అద్భుతమైన విషయం. యేసు ఒక అసాధారణ రీతిలో పౌలును ఎందుకు పిలిచాడు ఆల్రెడీ మనం చూశాం. సంఘాన్ని హింసించటకు, బంధించటకు బయలుదేరినందున. సో పౌలును మినహాయించి ఎవరినైనా అసాధారణమైన పిలుపుతో పిలిచినట్టుగా ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా బైబిల్లో? ఎందుకంటే పౌలు తర్వాత చాలా మంది పరిచారకులను చూస్తాం, తిమోతి, తీతు, ఇట్లా బర్నబా లాంటి వాళ్ళని చూస్తాం, లేకపోతే శీలా చూస్తాము, ఎపఫ్రాను చూస్తాము కదా.
ఎఫ్రోదితును చూస్తాం, ఇట్లా చాలా మంది సేవకులను చూస్తాం. వారు ఎవరైనా ఇలా పిలువబడ్డారా? హలో, లేదన్నా, లేదు. ఎవ్వరు కూడా అలా పిలవలేదు. ఎందుకో చూద్దాం అది కూడా. అలాంటి ఉదాహరణలు బైబిల్లో లేవు. ఎందుకంటే పాత నిబంధనలో మరి కొత్త నిబంధనలో ఎవరైనా ప్రత్యేకమైన పిలుపు కొరకు ఎదురు చూశారా అండి? ఎవరైనా చూశారా పిలుపు కొరకు ఎదురు చూసిన సంఘటనలు? దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే బాగుంటుందని ఎవరైనా ఎదురు చూశారా? లేదన్న, చూడలేదు. కానీ ఈరోజు ఎందుకు చూస్తున్నారు మరి? ఈరోజు చాలా మంది సైకలాజికల్ గా చాలా మంది మనసులను చెరపడం ద్వారా ఈరోజు చాలా మంది పిలుపు కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవుడు నన్ను ఎప్పుడు పిలుచుకుంటాడని ఎదురు చూస్తున్నారు. నిజమా కాదండి? ఎస్ ఎస్ సో ఆలోచించండి ఒకసారి. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు ఎవరు ప్రత్యేకమైన పరిచర్యకు పిలుపు కొరకు ఎదురు చూడలేదండి. ఎదురు చూడకపోగా పాత నిబంధన ప్రజలైతే గజగజ వణికారు దేవుడు వచ్చినప్పుడు. అవునా? వణికారా లేకపోతే అబ్బా అనుకున్నారా? ఎంతమంది ఉప్పొంగారండి ఏ దేవుడు పిలవగానే? హలో, మోషేను పిలిచినప్పుడు ఏమన్నాడండి? ఇర్మియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇర్మియా రియాక్షన్ ఏంటి? అయ్యా నుంచి అన్నాడు, వ్యక్తి కాలేదు. వదిలేయమన్నారు. మా వల్ల కాదు అన్నాడు. మోషే అయితే నేను నత్తివాడిని, నా వల్ల కాదు, నన్ను వదిలేయమన్నాడు. అంటే చూడండి, అక్కడ దేవుడే వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వీళ్ళేమో ఎదురు చూడలేదు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూపుతూ ఉండలే. ఎవరి పనాలు చేసుకుంటున్నారు సిన్సియర్గా. అవునా? నిజమా కాదండి? అవునన్నా, అవును, వాస్తవం. సో వాళ్ళు అసాధారణంగా నేరుగా మాట్లాడే ద్వారా విధంగా లేక సహజమైన విధంగా అంతరంగ ప్రేరేపణ దేవుడు అని పిలిచాడా? పాత నిబంధన భక్తులు ఎవరినైనా కానీ కొత్త నిబంధన అపోస్తులు 13 మంది అపోస్తులను చూసినట్లయితే వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా దేవుని వాక్యము మాట వారి దగ్గరికి వచ్చిందా? లేకపోతే వాళ్ళు ఇన్నర్గా ఏమైనా ఇన్స్పిరేషన్ వచ్చి నన్ను దేవుడు ఇన్స్పిరేషన్ అంటే అంతరంగ ప్రేరేపణ ద్వారా వాడు పిలువబడ్డారా? నేరుగా డైరెక్ట్ మాట్లాడండి. వాళ్ళందరిది డైరెక్ట్ కాలింగ్ అండి. మరి డైరెక్ట్ కాలింగ్ కి ఉన్న మన ఇండైరెక్ట్ కాలింగ్ లింక్ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. మీరు చూడండి, ఎందుకంటే ఎక్కడ మోసపోయినో తెలుస్తుంది. వాళ్ళ అంతరంగ ప్రేరేపణ ద్వారా కానీ లేకపోతే ఇంకేదో కళలో దర్శనాల ద్వారా కానీ పిలవలేదండి. వాళ్ళు డైరెక్ట్ నేరుగా పిలుచుకున్నాడు దేవుడు. సో సహజమైనటువంటిగా రీతిలో కాదు, వాళ్ళు అసాధారణంగా పిలువబడ్డారు. దేవుడు ఎక్కడికి వచ్చినా, ఒక నోవహు దగ్గరికి వచ్చినా, ఒక మోసెస్ దగ్గరికి వచ్చినా, లేకపోతే ఇర్మియా దగ్గరికి వెళ్ళినా, యెషయా నుండి మలాకి దగ్గరికి ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళినా ఆయన వాక్కు డైరెక్ట్ వచ్చింది వాళ్ళ దగ్గరికి, పాత నిబంధన భక్తుల దగ్గరికి. అలాగే కృత నిబంధన 13 మంది అపోస్తుల దగ్గర కూడా దేవుని యొక్క వాయిస్ స్పష్టంగా నేరుగా పిలిచాడు. సరే, కొత్త నిబంధనలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి అలా పిలిచాడు, మిగతా వాళ్ళని అలా పిలవలేదు కదా, ఇప్పుడు లేడు కదా అలా పిలవడానికి అని కొంతమంది లాజికల్ గా మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మనకు అలాంటి లాజిక్లు బాగా తెలుసు కాబట్టి. సరే చూద్దాం. ఎందుకంటే కొత్త నిబంధనల తర్వాత దేవుడు నాయకులను ఎన్నుకునే ఒక విధానాన్ని ఇచ్చాడా లేదనేది మనకు చాలా ఇంపార్టెంట్ విషయం. మరి ఈ రోజులలో చాలా మంది చెప్పుకునే అంతరంగ ప్రేరణకు క్రొత్త నిబంధనలో పరిచర్య కొరకైన పిలుపు ఒక్క స్పష్టమైన ఆధారం కనుగొనగలమా? పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తం పరిశీలించిన తర్వాత ఇన్నర్ ఇన్స్పిరేషన్, అంతరంగ ప్రేరేపణ ద్వారా ఎవరైనా కొత్త పరిచర్యకు వచ్చినట్టు బైబిల్ ఆధారం ఉందా అండి? హలో, ఉన్నదంటారా? లేదయ్యా. చూడండి, ఒక్క ఆధారం కూడా కనుగొనలేం. ఒకవేళ ఉంటే మనం చర్చించుకుందాం, ప్రాబ్లం లేదు, తొందరపడకుండా సమాధానంగా చర్చించుకుందాం. నేను లేఖనాలు చూపిస్తున్నాను, తర్వాత మనం చర్చ పెట్టుకున్నప్పుడు నిదానంగా మనం సమాధానంగా పరిశీలించు. అపోస్తులు విభిన్నమైన రీతిలో పిలువబడినట్లుగా ఇతరులు కూడా అలాగే పిలువబడాలని ఎక్కడైనా వారు ప్రస్తావించారా? మేము ఎలాగైతే పిలువబడ్డామో అలాగే పిలువబడాలని అపోస్తులు ఎక్కడైనా ప్రస్తావించారా? లేదన్నా. ఏ అపోస్తులైనా పౌలు గాని ఒక్కసారైనా చెప్పాలి కదా, మేము ఎలాగైతే పిలువబడ్డామో అలాగే పిలువబడ్డవాడే పరిచర్య చేయాలని ఎక్కడైనా చెప్పారంటే చెప్పలేదు. అందుకే కదా మన ప్రాబ్లం ఏంది అంటే, పాత నిబంధనకి వెళ్ళి హెబ్రీ గ్రంథంలో చెప్పినట్టు అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలి, ఘనతను ఎవడు తనకు తానే వహించుకోలేడు అనేది మన సంఘ పరిచర్య గురించి హెబ్రీ గ్రంథకర్త మెన్షన్ చేశాడు అండి అది? పోని, ఎందుకంటే ఆ డౌట్ మీకు ఉంటది కదా, చాలా మంది అదే వాడుకుంటారు. ఈ ఘనతను ఎవడు తనకు తానే సాధించలేడు, అహరోను పిలువబడినట్లుగా పిలువబడాలని చూస్తున్నారు అని చెప్పుకుంటారు ఆ మాటని ఈ రోజు పరిచర్యలో ఉన్న వాళ్ళు. అది నిజంగా మనం అప్లై చేసుకోవడానికి అనుకూలమైన వచనమేనా? కాదన్నా.
కాదన్నా, కానీ ఇప్పుడు ఇదే మాటని ఎక్కువ మంది వాడుతున్నారు కదన్నా. అందుకే అడుగుతున్నాను, వాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశము యాజకత్వం అనేది కేవలం దేవుడే ఇచ్చాడు, అది లేవి గోత్రీయులకు సంబంధించింది మాత్రమే. మరి మనందరం లేవి గోత్రికులం అండి, అది మనం అప్లై చేసుకోవడానికి ఒక కామన్ పాయింట్ అనేది ఉంటది కదా, కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా, అవునా కదండి? అది లేవి గోత్రీయులకు ప్రత్యేకపరిచినటువంటి పరిచర్య విధానం గురించి మాట్లాడుతున్నాడు, అవునా? అది కూడా ఎందుకు మెన్షన్ చేశాడు? నీ కొరకు నా కొరకు అన్వయించుకోవడానికి మెన్షన్ చేశాడా? యేసుక్రీస్తు ఎలా యాజకుడు అయ్యాడని చెప్పడానికి, నిరూపించడానికి చేశాడా? హలో, హెబ్రీ గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటండి? యేసుక్రీస్తుని గురించి అక్కడ యేసుక్రీస్తు ఒక యూదా గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రానికి చెందినటువంటి యేసుక్రీస్తు ఎలా యాజకుడు అవుతాడు అనే ప్రస్తావనకు సంబంధించిందా, లేకపోతే మీరు నేను పరిచర్యలో పాస్టర్లమైన మనము ఆ లేఖనాన్ని అన్వయించుకోవడానికి, ఈ పాస్టరు పరిచర్య ఎవడు వాడే తనంతట తాను కాలేడు, అహరోను పిలవబడితేనే ఈ పరిచర్య అనుగ్రహించబడుతుంది అని దాన్ని అన్వయించుకోవచ్చా నిజంగా? లేదన్నా. చాలా మంది ఎందుకండి యేసుక్రీస్తు స్థానంలో తమను తాము పెట్టుకోవాలని శోధించబడుతున్నారు, నాకు అర్థం కాలేదు. అయితే నిజంగా అది అయితే లేవీల స్థానంలో పెట్టుకోవాలని చూస్తున్నారు, లేదా యేసు ప్రభు స్థానంలో పెట్టుకోవాలని చూడడానికి ప్రయత్నం చేస్తున్నట్ట కదా మరి అప్పుడు. అవునన్నా, మెల్కిషెదకు క్రమం చొప్పున తర్వాత యేసుక్రీస్తు వంశవల్లో నుండి వచ్చిన, అంటే ఆయన యాజక వంశం నుండి రాలేదు కానీ యాజకుడయ్యాడు అని ఎలా ఈ టైప్లో. యాజకుడయ్యాడు, ఎందుకు యాజకుడయ్యాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే లేవీలు మాత్రమే యాజకులు కావాలి, ఇంకా ఏ గోత్ర ప్రజలు యాజకుడు అవ్వడానికి లేదనే కదా అక్కడ చెప్తుంది, అవునా? అవునన్నా. మరి మరి అలాంటప్పుడు మనం ఎట్లా దాన్ని అన్వయించుకుంటాం? లేవి గోత్రికులు తప్పించి ఏ గోత్రికుడు యాజకుడు అవ్వడానికి ఎలాంటి పాసిబిలిటీ లేదని అక్కడ ఖండితంగా చెప్తున్నాడు. మరి అలాంటిది యేసుక్రీస్తు యాజకుడు ఎలా అయ్యాడనేది కదా అక్కడ లాజిక్. అంటే యాజకుడు అయ్యిండు కన్నా మరి యేసుక్రీస్తు. అయ్యాడు. యేసుక్రీస్తు ఎలా యాజకుడు అయ్యాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు. అదే కదా ఇప్పుడు అక్కడ లాజిక్, అదే కదా. ఇప్పుడు ఆయన యూదులు ఏమనుకుంటున్నారు అంటే యేసు ప్రభును యాజకత్వంలో చూడడానికి ఇష్టపడతలేరు, ఎందుకంటే లేవి గోత్రికులు మాత్రమే యాజకులు. మరి హెబ్రీలకు నిరూపించాలి అంటే యేసుక్రీస్తు ఎలా యాజకుడు అయ్యాడంటే మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున యాజకుడు అయ్యాడు అనేది నిరూపించడానికి హెబ్రీ గ్రంథకర్త ప్రయత్నం చేశాడు అక్కడ, అవునా? అవునన్నా. అయితే ఇప్పుడు ఆయన అయినట్టుగా మనం కూడా అవుతున్నాం అని చెప్పేసి బోధిస్తున్నారన్న. అదే ఇప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఏమంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే నక్క పులి ఎప్పటికి కాలేదు కదా. మనం ఎంత వాతలు పెట్టుకున్నా యేసుక్రీస్తుని కాలేం కదా అండి. యాజకులం, లేవి గోత్రికులం కాలేము, ప్రభులం కాలేము. అయితే కాంటి నాకేం ప్రశ్న ఇప్పుడు. సో ఆలోచించండి, కొత్త నిబంధన అపోస్తుల పిలుపుని బట్టి క్రొత్త నిబంధనలో ఉన్న ప్రజలందరికీ ఇది మాదిరికరంగా తీసుకోగలమా? మరి అపోస్తులను పిలిచినట్టుగా అందరిని అలాగే పిలువబడాలనేది నమూనా అండి? నమూనా ఇచ్చాడు దేవుడు అలాగా? లేదన్నా. నమూనా లేదు కదా, తీసుకోలేము. ఎందుకంటే ఆ నమూనా ఇవ్వబడలేదు కాబట్టి. గమనిక, భిన్నమైనటువంటి అనుభవాలను తీసుకొని మరి అవి అందరికీ సహజంగా వర్తిస్తాయి అనుకోవడం క్రీస్తు శరీరంలో సంఘంలో గలిబిలిని సృష్టించును. గలిబిలి అంతటి కారణం ఏంటి? గలిబిలి ఎవరు తీసుకొస్తున్నారండి? వాక్యం గలిబిలిని చేస్తుందా? సత్యం గలిబిలిని చేస్తుందా? గలిబిలిని దూరం చేస్తుందా? సత్యము గలిబిలి దూరం చేస్తుంది, మనుషుల అభిప్రాయాలు గలిబిలి చేస్తుంది. మనుషుల యొక్క అభిప్రాయాలు, ఉద్దేశాలు గలిబిలిని క్రియేట్ చేస్తాయి. కానీ వాక్యం గలిబిలిని ఎలా చేస్తుందండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి అత్తగాడు అన్నప్పుడు అల్లరిని ఆయన ఎందుకు రేపుతాడు? మన మానవుల ఉద్దేశాలను బట్టే కదా, మానవ అభిప్రాయాలను బట్టి గలిబిలి క్రియేట్ అయింది తప్పించి లేఖనంలో గలిబిలి ఎక్కడ నేను చూడలేదు. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఎవరైనా అభిప్రాయాన్ని వెళ్ళబూస్తే అది గలిబిలి అవుతుంది వెంటనే, అవునా? మానవుల ఉద్దేశాలు దేవుని వాక్యానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తే గలిబిలి క్రియేట్ అవుతుంది. మరి గలిబిలి ఎందుకు వస్తుంది చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే నూతన నిబంధనలో నాయకులు నియమించి ఒక సామాన్య పద్ధతిని దేవుడే ఇచ్చాడు. చూద్దాం ఎలాగ ఇచ్చాడు అనేది. ఆల్రెడీ మనం లీడర్షిప్ లో నేర్చుకున్నాం. ఏమన్నాడండి? 1 తిమోతి 3వ అధ్యాయం 1-7, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుడని మాట నమ్మదగినది. కొత్త నిబంధనలో నాయకులను ఎన్నుకునే ఒక పద్ధతిని పెట్టారు ఆల్రెడీ దేవుడు. పెట్టాడా లేదా చెప్పండి? పోనీ పెట్టకపోతే కదా మనం పిలుపుని ఆధారం చేసుకొని సేవకు రావాలి, అవునా కదండి? అవునన్నా, అవును. మాట్లాడు. దేవుడే నియమించాడు. దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు, నియమించాడు ఒక పద్ధతిని. ఏంటిదా పద్ధతి? ఎవడైనా సంఘానికి నాయకుడు కావాలనుకుంటే
ఎవడైనా సంఘానికి నాయకుడు కావాలనుకుంటే ఏంటిదంట, అతడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది. ఇక్కడ మీకు నాయకత్వంలో మనం ఆల్రెడీ లీడర్‌షిప్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాం, నాయకుల లక్షణాలు. అయితే ఇక్కడ ఇంకొంచెం కోణంలో చూపిస్తున్నాను చూడండి. మొదటి తీతు 1:5-9 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నేను వచ్చి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయమై నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు పెద్ద గలవాడై ఉన్నాడలా అట్టి వాణిని పెద్దగా నియమింపవచ్చును. చూడండి, ఇప్పుడు మన బాధ ఎందుకు, ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది అని అంటే, లేఖనానుసారంగా మనకు లక్షణాలు లేవనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లేఖనాన్ని తృణీకరిస్తాం తప్పించి మనం చేస్తున్న పరిచయం తప్పని ఒప్పుకోలేము. ఇప్పుడు అవునా కదండి? చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు మనము తప్పు తెలిసినప్పుడు సరిదిద్దుకుంటున్నామా, లేఖనాలను వ్యతిరేకిస్తామా చెప్పండి? ఇప్పుడు మన స్వభావంలో సరిదిద్దుకోవడం చాలా తక్కువ కదా, వ్యతిరేకించడం ఎక్కువ. అవును. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారా మనం సరిదిద్దుకుంటున్నామా అని తెలుసుకోలేనంత అమాయకత్వంలో బోధిస్తున్న నేను లేను. అందుకే నేను మోసపోయిన ప్రభు అయితే అసలు మోసపోడు. అవునా? ఒకవేళ నేను మోసపోయినా, నేను నమ్మి ఎమోషనల్‌గా నమ్మి నేను మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోతాడా అండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఇలాగే ఉండాలి అని చెప్పిన తర్వాత నేను దీన్ని చూసుకొని నా లైఫ్‌లో నేను సరిదిద్దుకోవాలి తప్పించి లేఖనాన్ని ధిక్కరిస్తే ఎవరికి నష్టం అండి? అందుకే అంటాడు, ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వల్ల ఉండాలంట. నిందారహితుడై ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడు కాకూడదు, ముక్కోపి కాకూడదు, మద్యపానీయు కాకూడదు, కొట్టువాడు కాకూడదు, దుర్లాభం అపేక్షించేవాడు కాకూడదు, అతి ప్రియుడై ఉండాలి, సజ్జన ప్రియుడై ఉండాలి, స్వస్థబుద్ధి గలవాడై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి, పవిత్రుడై ఉండాలి, ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వాటి మాట ఖండించిన శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. చూడండి, ఇక్కడ అన్నిట్లో ఉండవలెను 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 అనేటివి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించే, ఖచ్చితంగా నొక్కి చెప్పే మాటలండి ఇవన్నీ కూడా. ఇంత ఖచ్చితంగా చెప్పబడిన మాటలను నిర్లక్ష్యం చేసి దేవుడు నన్ను పిలిచాడండి, నేను అందుకే సేవకు వచ్చినా అని చాలా మంది ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. అందుకే ఆ వ్యక్తి లోపల ఈ లక్షణాలు కనిపించి ఒక పిలుపు తప్పించి, అవునా? ఆ పిలుపు కూడా క్లారిటీ లేదు, ఇన్నర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, బలవంతము చెయ్యాలని ఒత్తిడి అని వాళ్ళు స్వతహా కూడా కలగొచ్చు కదా. అందరిని పరిశుద్ధాత్మ దేవుడే ఒత్తిడి చేస్తున్నారని గ్యారెంటీ ఉందా అండి? అది చెప్పగలుగుతామా? హలో, చెప్పలేమన్నా, చెప్పలేం. ఇప్పుడు ఒక పాటలు పాడేటాయన కూడా అలాగే చెప్తాడు కదా, ఒక సింగర్ అయి ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దేవుడు నాకు ఒత్తిడి తీసుకొచ్చి పరిచర్య అప్పగించాడని చెప్తున్నాడు కదా. మరి సోకాల్ స్పీకర్లు ఇప్పుడు కుక్కడపల్లి కూడా అదే చెప్తాడు కదా, నాకు ఒత్తిడి వల్ల నేను ఈ పరిచర్య స్టార్ట్ చేసిన అని. అవునా? మరి దోసుకునే వాళ్ళందరూ మరి వాళ్ళని నమ్మాలి, ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకే క్యారెక్టర్ అనేది యేసుప్రభు చెప్పాడు, మీరు వారి వరాలను బట్టి కాదు ఫలాలను బట్టి తెలుసుకోవాలని. అవునా? మరి యేసుప్రభు చెప్పిన మాటలు, అపోస్తులు వేసిన పునాదిని మనం ఎలా తృణీకరించవచ్చండి? తృణీకరించగలుగుతామా? చూడండి, క్రేతులో తీతును పౌలు వదిలిపెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటిదండి? ప్రతి సంఘములో పట్టణంలో పెద్దలు ఉండాలి అనే ఉద్దేశంతో. అవునా? ఖచ్చితంగా పెద్దలు ఉండాలి. ఒకసారి అపోస్తుల కార్యం 6:1-6లో పరిచర్య బాధ్యతకు ఏ ఆధారంతో ఎన్నుకోబడ్డారో చూసాం మనం ఆల్రెడీ కదా. ఏ ఆధారంతో? ఆత్మతో నింపబడి ఉండాలంట, జ్ఞానంతో నింపబడి ఉండాలా, ఆ సంఘానికి వలపడే వారి చేత మంచి సాక్ష్యం ఉండాలి కదా, మంచి పేరు పొంది ఉండడం. చూడండి, అరే బల్లల యొద్ద పరిచర్య చేయడానికి ఆత్మతో నింపబడి ఉండడం, జ్ఞానంతో నింపబడి ఉండడం, మంచి పేరు పొంది ఉండడం అనే లక్షణాలు ఉంటే మరి సంఘ పెద్దలుగా ఉండాలంటే అంతకంటే మించి ఉంటాయా, తక్కువ ఉంటాయా అండి? చెప్పండి. హలో, అంతకన్నా మించి మించే ఉండాలి. ఉండాలన్న, మించే ఉండాలి. అంతకు మించే ఉండాలి కదా. మరి జ్ఞానంతో నింపబడడం, ఆత్మతో నింపబడడం, మంచి పేరు పొందడం, ఈ లక్షణాలు ఉన్నాయా? అపోస్తుల కార్యం చూద్దాం ఒకసారి 16:1. పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చానంట. మంచిగా వినండి ఇది. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతను లుస్త్రాలోని ఈకొనున్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడంట. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడైన ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలుసును గనుక వారిని బట్టి అతడు తిమోతికి సున్నతి చేయించినట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు నేను కూడా ఈ పరిచర్య జర్నీ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు పౌలుకి తిమోతి కనిపించాడు. తిమోతి అంట సహోదరులందరిలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో మంచి పోరు పొందిన వాడంట. నేను ఈ పరిచర్య ప్రారంభిస్తున్నప్పుడు నా కాకినాడలో ఒక సహోదరు పరిచయం అయ్యాడు. ఈ సత్యం పట్ల చాలా ఆసక్తితో ముందుకు వచ్చాడు. సోకాళ్ళు స్పీకర్ల గొప్ప సేవకుల దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అక్కడ ఏ బోధన నేర్చుకోలేదని చెప్పాడు. తర్వాత
కొన్ని థియాలజీ చేశాడు. ఈ బోధ విన్న తర్వాత షాక్ అయ్యాడు. ఆయన గురించి నేను ఎంక్వైరీ చేస్తే మంచి పేరండి. ఎంత మంచి యవనస్తుడు. నాకు కలిసి పరిచయం అయినప్పుడు 35, 36 ఏజ్ ఉన్నాడు. చాలా మంచివాడు. నేను అనుకున్నాను. అడిగాను. ఇట్లాంటి వాళ్ళు దొరకడం రేరు. నాతో పాటు ఈ పరిచయం మనం కొనసాగించుదాం అన్నాను. సరే అన్నాను. అంటే ఎవరైనా మంచి పేరు పొందిన వాళ్ళు ఇప్పుడు జ్ఞానం అంటే ఇక్కడ నేర్చుకోవచ్చు. కానీ మంచి పేరు అయితే మనం నేర్పించలేం కదండి. అవునా? ఏమంటారు? అనుదిన జీవితంలో జీవన విధానం మంచి మంచి జీవితము, మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి బోధ నేర్పిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అది లేని వాళ్ళకు నేర్పించిన ప్రయోజనం ఉండదు. ఆలోచించండి. ఇప్పుడు చూడండి, పౌలుకు తిమోతిలో ఉన్న 2వ లక్షణం ఫిలిప్పీ 2:19లో చూస్తాం. నేను మీ క్షేమం విషయమై తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడైనా నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యం చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. చూడండి, నాతో పాటు జర్నీ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళని పిలుచుకోమండి. సంఘాల గురించి చింత. రెండోది, మంచి పేరు మాత్రమే కాదు, చింత. సంఘాల పట్ల చింత కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? సురేష్ ఉన్నాడు అనుకో, నాతో పాటు సంఘాల గురించి ఆయనకు చింత ఉంది, బాధపడతాడు. సంఘాల్లో నష్టం జరుగుతుంది, సమాజంలో నష్టం జరుగుతుంది. నాతో పాటు రఘు నిన్న ప్రశ్నించాడు కదా మీకు నిన్న క్లాస్ అంతా అయిపోయిన తర్వాత. సో రఘు అంటే సంఘాల పట్ల భారము, చింత ఎవరికి ఉంటుందో వాళ్ళనే మనం ఎంకరేజ్ చేస్తాను. భారం లేని భారం నేను ఎలా క్రియేట్ చేయగలుగుతానా? ఇతరుల గురించి చింతించే స్వభావం లేని వాళ్ళకి మనము లోపల చింతను తీసుకురాగలుగుతామా అండి? ఒకసారి ఆలోచించండి. హలో, చూడండి, పౌలు తిమోతిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంది అంటే, పౌలు తిమోతిలో చూశాడు, ఒకటి మంచి పేరు ఉంది. రెండోది, తన అవ్వైన లోయలో వాళ్ళ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం తిమోతిలో చూశాడు. మూడోది ఏంటి తెలుసా? తిమోతికి ప్రజల పట్ల భారం ఉందండి, చింత ఉంది. ఫిలిప్పి సంఘాన్ని గురించి అంటే పౌలు తిమోతి బాగా చింతిస్తున్నాడంట. అలా చింత లేకపోతే సంఘాల పట్ల ఏం ప్రయోజనం అండి? కాబట్టి ఇప్పుడు చూడండి, తిమోతి ఏ ఆధారంతో ఎన్నుకోబడ్డాడండి? మంచి పేరు కలిగిన వాడు మరియు ఇతరుల క్షేమం గురించి చింతించేవాడు. మొత్తం అంత మాత్రమే కాదు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. అవునా? ఇవి పౌలు దగ్గర రాకముందు ఆయన లోపల చూసిన లక్షణాలు. అందుకే అవి పౌలుతో పరిచయలోకి వచ్చినా కూడా సంఘాల పట్ల, పౌలు లీడ్ చేస్తున్న సంఘాల పట్ల పౌలు బాధ కలిగి ఉన్నాడు. ప్రత్యేకించి ఫిలిప్పి సంఘం పట్ల తిమోతికి ప్రత్యేకమైన చింతను ప్రదర్శించడం మనం చూస్తాం. అవునా? సంఘం ఏమైపోతుందో అని. అనా ఎవరికైనా ఉందా అండి సంఘాల పట్ల చింత? ఎంతమంది అబద్ధ బోధకులు పుట్టినా, ఎంతమంది సంఘాన్ని పాడు చేస్తున్నా, ఎంతమంది సంఘాన్ని తమ బోధల ద్వారా, తప్పుడు ఉద్దేశాల ద్వారా బాధ పెడుతున్నా, ఎవరికైనా చింత ఉందా అండి? నిజంగా చెప్పండి, ఎంతమంది చింతిస్తున్నాం? మేబీ మీలో కొంతమందికి ఆ చింత ఉండొచ్చు, తెలియదు నాకు. దానికోసమే నేర్చుకుంటున్నారేమో తెలియదు. ఇంకా 1 తిమోతి 3:6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదంట. అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళ నాయకత్వంలో పెడితే గర్విస్తారంట. సాతాన్ లాగా గర్వించి అపవాది కలిగిన శిక్షా విధికి కారణం అవుతారంట. అందుకే అంటారు, మరియు అతడు నిందల పాలై అపవాదులు ఉరిలో పడిపోకున్నట్టు సంఘమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వాడై ఉండాలా. క్రొత్తవాడై ఉండకూడదు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. కొత్త వాళ్ళ నాయకత్వంలో పెడితే ఎంత ప్రమాదం అని అంటే వాళ్ళు గర్వాంధులు అవుతారండి. ఆలోచించండి. అందుకే నాయకత్వం ఎవరు పడితే వాళ్ళకి అప్పగించేది కాదు. అది కొత్త వాళ్ళు వస్తే పరిశీలించాలి. ఇప్పుడు ఈ బోధంతా విన్న తర్వాత కానీ 2-3 సార్లు విన్న తర్వాత కూడా సురేష్ను ఊరికే తీసుకోలేదు. సురేష్ కొన్ని బ్యాచ్లు కంటిన్యూ అయ్యాడు. 12వ బ్యాచ్ అంటే మొదటి బ్యాచ్ నుంచి 12 బ్యాచ్లు కంటిన్యూ అవుతున్నాడు. నాతో ఉన్న వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదండి. వాళ్ళు ఈ బ్యాచ్లో 3-4 సార్లు క్లాసులు విన్న వాళ్ళే. ఒక సబ్జెక్ట్ అప్పగిస్తున్నామనంటే ఊరికైనా అప్పగించలేదు. టైం పట్టింది. వాళ్ళు కూడా నేర్చుకోవడానికి టైం పట్టింది. వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ పట్ల, వాళ్ళ సంఘాల పట్ల చింత, ఇవన్నీ లేకుండా ఇవ్వలేము. టాలెంట్ ఉందని పిలిచి ఇచ్చినా కూడా ఎవరు చెప్పలేరు. అది బాధ ఉండాలి. వాళ్ళు బోర్డన్ తీసుకోవాలి. ఎస్, నేను కూడా బోధించాలి సంఘానికి, నేను ఒక సత్యమన్న ఈ గ్రూప్కి అందించాలనే తత్వం ఉండాలి, తపన ఉండాలి. అది లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా నేను చాలా మంది ప్రేరేపిస్తున్నాను. కానీ ప్రేరేపించబడినంత మాత్రం అవుతారా? వాళ్ళకు స్వతహాగా లేకపోతే అది చేయలేము కదండి. నిజమే కదండి. ప్రేరేపణ ఎవరికి వర్తిస్తుంది? అది స్వతహాగా సంఘం పట్ల చింత, వ్యాకులత, బాధ ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుంది. అవునా? వాళ్ళు మాత్రమే తీసుకోగలుగుతారు. అందరూ తీసుకోగలుగుతారా అండి? నేను ప్రేరేపించిన? లేదన్నా.
నెక్స్ట్ 4 ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన అటు వాడు దొడ్డ పనిని ఆపేక్షించిన మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలంటే నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడై ఉండాలా. మద్యపానీయు, కొట్టువాడును కాకూడదు, సాత్వికుడు అయి ఉండాలా, జగడమాడని వాడై ఉండాలా, ధనాపేక్షలైన వాడై ఉండాలా, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొంచు, తన ఇంటి వారిని బావుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినాడు అతడు దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించుననే ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 4 లేఖనాలు చూసాం, 4 విధాలను చూసినాం. పైన ఇవ్వబడిన తిమోతి మరియు తీతులకు రాసిన పత్రికల నియమావళి ప్రకారం సంఘ నాయకులు ఎన్నుకున్నట్టుకు వారు కలిగి ఉన్న ప్రాథమిక లక్షణాలు ఏంటో మనం చూద్దాం. మనము లీడర్షిప్ లో 16 లక్షణాలు, 1 17 బోధింప తగిన సామర్థ్యాన్ని చూసాం. అయితే ఇప్పుడు ఇక్కడ వీటిని ఆ 16 లక్షణాలను నెక్స్ట్ ఆ బోధింప తగిన సామర్థ్యాన్ని మరికొన్ని లేఖనాలతో పోల్చి వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే షార్ట్ కట్ చేస్తున్నాం. మీరు చూడండి 4 చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఏ ఆధారాలండి? నెంబర్ 1 దైవికమైన వ్యక్తిత్వం అంటారు, గాడ్లీ క్యారెక్టర్. రెండోది ప్రజల పట్ల భారం మరి చింత. మూడోది ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ. నాలుగోది బోధించే సామర్థ్యం. చూడండి ఆ 16 ప్లస్ 1 17 గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం మీకు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం చేస్తున్నాం అంటే వాటన్నిటిని 4 విషయాలు చెప్తున్నామండి. దైవికమైన వ్యక్తిత్వం, సంఘ పరిచర్య చేయాలనుకున్న వ్యక్తికి, కృత నిబంధన సంఘానికి ఎవరైనా నాయకత్వం చేయాలనుకుంటే వాళ్ళలో మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటిదంటే గాడ్లీ క్యారెక్టర్, దైవికమైన వ్యక్తిత్వం. చూడండి ఆ 16 లక్షణాలు ఏమున్నదంటే అదంతా వ్యక్తిత్వానికి సంబంధించినవి కదండి. నిందరహితుడై ఉండాలి, ఇవన్నీ ఏంటి? క్యారెక్టరేనా? అవును కదండి. హలో, నిజమే అన్న. సో వాటన్నిటి మనం క్లబ్ చేస్తున్నాం, ఒకే పాయింట్ లో తీసుకున్నాం. దైవికమైన వ్యక్తిత్వం, గాడ్లీ క్యారెక్టర్. దీన్నే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? మీరు నాయకులను గుర్తించే విధానంలో మొట్టమొదటి ఏంటంటే వారి ఫలముల వలన వారు తెలుసుకుంటారు. వరాల గురించి, వరాల వల్ల కాదంట, ఫలముల వలన. కింద వరాలు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడు, అక్రమంగా వరాలను వాడినందుకు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఫలముల వలన వారు తెలుసుకుంటారు అంటే దైవికమైన వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. నిజమైన సంఘ నాయకుల లోపల ఏముంటదంటే గాడ్లీ క్యారెక్టర్ ఉంటదండి. అది చాలా ప్రధానమైన విషయం. రెండోది గాడ్లీ క్యారెక్టర్ తో పాటు ప్రజల పట్ల భారం మరి చింత ఉంటుంది, బర్డెన్ అండ్ ప్యాషన్ ఉంటుంది వారి లోపల. ప్రజలు ఎక్కడ నాశనం అయితే తట్టుకోలేరు వాళ్ళు. ప్రజలు ఎవరైనా తప్పుదో పట్టిస్తుంటే వీళ్ళు దుఃఖపడతారు. ఎవరో నశించిపోతా ఉంటే వీళ్ళ హృదయాలు మండుతా ఉంటాయి, దుఃఖంతో ఫీల్ అవుతారు, బాధగా ఫీల్ అవుతారు. నిజమా? మరి మీలో సమాజంలో సంఘం నాశనం అవుతుంటే ఎంతమంది భారంతో ఫీల్ అవుతున్నారు చెప్పండి. ప్రజల పట్ల భారం కంటే బిల్డింగులు కూలగొడుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు అనే భారమే నేను చాలా మంది పాస్టర్లు చూసిన. నాకు మళ్ళీ అయ్యే సంఘం అన్న ఇట్లా తప్పుదో పట్టిపోతుందన్న వీళ్ళని ఎలాగా సత్యం వైపు మళ్లించాలని దుఃఖపడిన వాళ్ళని నా దగ్గర ఎవరు నేను చేయలేదు. నా దగ్గర కంప్లైంట్ ఎవరు రాలే. మెసేజ్లు పెడితే ఏమంటారు? గురించి ప్రార్థించండి, అక్కడ సంఘాలు గుర్తు చేస్తున్నారు, మందిరాలు గుర్తు చేస్తున్నారు, గుడిసెలు గుర్తు చేస్తున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పిన ప్రార్థన రిక్వెస్ట్లను చూసాం. కానీ నా ప్రజలు ఎలా సత్యం వైపు మళ్లించాలి, భారం బాధ్యత ఎంతమంది లోపల చింత నేను ఎవరి లోపల చూడలేదు. తప్పుగా అనుకోవద్దు. ఉందా చింత? మేము పాస్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీటింగ్లు పెడతా ఉంటే డబ్బులు అడిగిన వాళ్ళు ఉన్నారు. భారం అసలు ప్రజల పట్ల సత్యం నేర్చుకోవాలని తీవ్రత ఎవరి లోపల చూడలేదు. ఒక మీ టీం తప్పించి నేను మీకైతే చెప్తాను. నేను ఇక్కడ మేము పాస్టర్లు బస్ ఛార్జీలు ఇస్తారా, భోజనాలు పెడతారా, నాన్ వెజ్ పెడతారా, పుస్తకాలు ఇస్తారా, ఇవన్నీ ప్రశ్నలు చూసాం. కానీ అసలు ప్రజల పట్ల భారం చింత ఇక్కడ ఉందండి ఈరోజు. మూడోది ఆత్మీయ పరిపక్వత అంటారు, స్పిరిచువల్ మెచ్యూరిటీ. కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఏముండాలా? స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి. కొంతమంది 10 సంవత్సరాలైన స్పిరిచువల్ మెచ్యూరిటీ రాలేదు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఎసెన్షియలో, ఏది నాన్ ఎసెన్షియలో, ఏది ఇంపార్టెంటో, ఏది ఇంపార్టెంట్ కాదనే తేడాలు కూడా చాలా మందికి తెలియకుండా ఉన్నాం. ఎందుకంటే ముందు నేర్పించిన వాళ్ళు సరిగా నేర్పించకపోవడం కారణంగా స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది చాలా మంది కలగట్లేదు. పాపానికి పాపం కాని దానికి తేడా తెలియదు. ఏది జడ్జి చేయాలో, ఏది జడ్జి చేయాలో తెలియదు. ఏది తప్పు పట్టాలో, ఏది తప్పు పట్టకూడదో చాలా మందికి తెలియదండి. నాలుగోది బోధించే సామర్థ్యం ఉండుట, టీచింగ్ ఎబిలిటీ ఉండాలి, ఏబుల్ టు టీచ్. చూడండి, అంతేగాని కొత్త నిబంధన ప్రకారం పిలుపుని బట్టి కాదు పరిచర్య చేయాల్సింది, 4 బట్టి. 4 అర్హతలు చాలా ప్రధానమైనది. అంతే కొత్త నిబంధన విధానంలో పదే ఇవే చూస్తున్నాం. ఇంతకుముందు ఫిలిప్పుల రాసిన పత్రికలో తిమోతి గురించి అదే చెప్పాడు. నీలాగా మీ చింతించేవాడు ఎవరు లేడు. తిమోతి చాలా మంచి పేరు కలిగిన వాడు. ఎపఫ్రోదితు గురించి మీరు చూడండి, కొలస్సీలో రాసినప్పుడు కానీ చివరి అధ్యాయాలు వాళ్ళ లక్షణాలు రాస్తాడు. వాళ్ళ ప్రజల పట్ల భారము, చింత, వారికి ఉన్నటువంటి తీవ్రత,
వాళ్ళ ప్రార్థనలో మీకోసం గోచాడే విధానం అవన్నీ రాస్తాడు. ఎందుకు? ఎక్కడ కూడా పిలుపుని ప్రస్తావించలేదు పౌలు. ఒక సేవకుని గురించి తన జతపని వారి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు పిలువబడిన వారని చెప్పలా. వాళ్ళ ప్రజల పట్ల ఉన్న చింత, ప్రార్థనలో పోరాటం, వారు చేసేటువంటి ఫైట్, సువార్త విషయంలో నాతో పాటు యోధులు అన్నారు. అవునా? ఎక్కడన్నా చూశారండి పిలుపు ప్రస్తావన? వాళ్ళు యోధులంట, సువార్త పక్షంగా నాతో పాటు యోధులు అంటే యుద్ధం చేస్తున్నారు, పోరాడుతున్నారు అన్నాడు. అవునా? నిజమే కదండి. అవునన్నా, వాస్తవం. ఎస్ ఎస్. ఈ 4 కనిపిస్తాయి పౌలు ప్రస్తావనలు అన్నిట్లో కూడా. వాళ్ళు ఎవరి గురించి అయినా మాట్లాడినంటే ఈ 4 లక్షణాల గురించే మాట్లాడతాడు. ఇంకో 5వ లక్షణం కనిపించదు, మీరు కావాలంటే చూడండి. ఏదైనా మాట్లాడితే ప్రజల పట్ల వరకు సువార్త పట్ల ఉన్న భారం, ప్రజల పట్ల ఉన్న చింత, వ్యాకులత. మరి ఈరోజు ఏవండి, ఏమన్నంటే నాకు పిలుపు ఉన్నది, దేవుడు పిలుచుకున్నా, నేను వచ్చేసిన అంటున్నారు. ఒక మాట్లాడుతున్నారు మీరు చాలా మందికి ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా సంఘం అంటేనే తెలియదు, పిలుపు ఉన్నదాన్ని సేవకు వచ్చినామని చెప్తున్నారు. సంఘం అంటేనే తెలియదు. సంఘం అంటే విశ్వాసుల సమూహం, ప్రజలు కట్టాలని తెలియదు. ఇప్పుడు కూడా 20-25 ఏళ్ళు ఉంటావు, నేను బిల్డింగ్ కడతాను, చర్చ్ బిల్డింగ్ కడతానని ప్రచారం అంటే అదనుకుంటున్నారు. స్థలంగా ఉన్న చర్చ్ బిల్డింగ్ కట్టడం అనుకుంటున్నారు. కానీ వ్యక్తిని కట్టాలనేటువంటి లేనోళ్ళని దేవుడు ఎందుకు పిలుస్తాడండి? ప్రజల పట్ల భారమే లేనోళ్ళని ఎందుకు పిలుస్తాడు? పిలుపు అనే పిలుపు మీద మనం నాయకత్వాన్ని నిర్మించుకున్నాం. కానీ నాయకులకు ఎక్కడ ఉందండి? అది అర్హతను చూస్తే మరి అర్హతల ప్రకారం అయితే నిలబడలేకపోతున్నారు. అందుకే కోపం వస్తుంది ఇప్పుడు నేను చెప్తుంటే. పైన ఇవ్వబడిన లేఖనాల్లో కాపరి లేక నాయకునికి అర్హత కలిగి ఉండడం ఏమైనా పిలుపుని ప్రస్తావించారండి ఎక్కడైనా? హలో, లేదు లేదు. ఎక్కడైనా పిలుపుని ప్రస్తావించారు? కొత్త నిబంధనలో పిలువబడిన వాడు మాత్రమే పరిచారకుడు, పిలువబడిన వాళ్ళు పిలుపున్న వాళ్ళే పరిచర్యాలని కొత్త నిబంధనలు ఎక్కడైనా ప్రస్తావించారు అపోస్తులు? లేదు లేదు. ఎందుకో తెలుసు, ఎందుకు ప్రస్తావించలేదు తెలుసా? ఆల్రెడీ మనందరికి పిలుపు కాబట్టి పిలుపుని గురించి ప్రస్తావించాల్సిన అవసరం వారికి రాలేదు. మీన్ నిజమా కాదండి? మనందరికి ఆల్రెడీ పిలుపు ఉందా? మళ్ళీ పిలుపు మరి ప్రత్యేకంగా వస్తుందా? ఉన్నదన్న, ప్రతి విశ్వాస పిలుపు ఉందా? ఉన్నది. ఎస్ ఎస్. అవును. ఉన్నదన్న, ఉన్నది, అందరికి ఉన్నది. సమస్త ప్రతి జనులను విశ్వాసికి శిష్యులుగా పిలుపు ఉంది. చేయమన్నాడు. అవును కదా, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ప్రతి విశ్వాసకి పిలుపు ఉంది. అయితే మరి ఆ పిలుపులో ఉన్నటువంటి అంటే ఒక ప్రత్యేకమైన పరిచర్య చేయాలంటే అర్హత అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా? అందరికీ ఉంది ఆల్రెడీ, మళ్ళీ పిలుపు ప్రస్తావన అవసరం లేదు. అవునా అండి? అవునండి. యేసు ప్రభు అందరిని శిష్యులను చేయమన్నాడు, కొంతమందిని చేయమన్నాడా? రక్షించబడిన ప్రతి విశ్వాసిని సమస్తం బోధించమన్నాడు కదా. అందరిని. బోధిస్తేనే శిష్యులు అవుతారని చెప్పాడు. మరి అందరం శిష్యులం అయినప్పుడు మళ్ళీ పిలుపు గురించిన ప్రస్తావన ఎందుకు వస్తుందండి ఇక్కడ? అయితే అందరం బోధించబడినప్పటికీ అందరికీ ఆ బాధ్యత అప్పగించబడకపోతే దాన్ని నిర్వర్తించలేం. ఆ బాధ్యతలు ఉన్న వాళ్ళకి అప్పగించాలి. అవునా? ఎస్. ఎస్ ఎస్. అవునన్న. ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ ఆర్మీకి సెలెక్ట్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయినావని అడిగినట్టు ఉన్నది. అవునా? ట్రైనింగ్ లో ఉన్నోడిని నువ్వు సెలెక్ట్ అయినావని అడిగితే అర్థం ఉంటుందా అండి? అర్థం ఉండదు. అర్థం ఉండదు. అక్కడికి రావడం అంటేనే పెద్ద తతంగం. అక్కడ సెలెక్ట్ అయితేనే కదా అక్కడికి వచ్చేది. మళ్ళీ వచ్చిన తర్వాత నీకు సెలెక్ట్ అయినావా అంటే ఎలా ఉంటది చెప్పండి? చుట్టుపక్కల ఇల్లు ఎలా ఉంటది అంటే నువ్వు భారతీయునివేనా, నువ్వు ఇండియన్ అయినా అని అడిగినట్టు ఉంటది. ఇప్పుడు మనందరం భారతీయులమే కదా, ఇండియన్ సిటిజన్సే కదా మనం అందరం. పుట్టుకతోనే వచ్చింది అది. అవునా? అవునయ్యా. మళ్ళీ వచ్చి నువ్వు ఇండియన్ సిటిజన్ అంటే అడిగితే అర్థం ఉంటుందా? అంటే ఒకరినొకరు వాళ్ళు అడుకుంటే అర్థం ఉంటుందా? యేసు ప్రభువుని అంగీకరించినప్పుడే మనకు పిలుపు వచ్చింది. మళ్ళీ ఇంకా పిలుపు గురించిన ప్రస్తావన అందుకే రాలేదు వాళ్ళకి. ఎస్, పిలుపు ఉంది మనకి ఆల్రెడీ. అందుకే 146 సార్లు రక్షణ పిలుపే. రక్షణ పిలుపులోనే మనకు సేవా పిలుపు కూడా ఉంది. కానీ సేవా పిలుపులో సేవ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ సమస్త జనులను శిష్యులుగా చేయాలి. అవునా? ఆ శిష్యులుగా చేసిన తర్వాత అందులోకి వెళ్ళి ఎవరు అపోస్తులు అవుతారో, ఎవరు ప్రవక్తలు అవుతారో, ఎవరు సువార్థికులు అవుతారో, ఎవరు కాపరులు అవుతారో, ఎవరు ఉపదేశకులు అవుతారో, ఎవరు ఏమంటారు కరుణించే వాళ్ళు అవుతారో, ఎవరు ఉపచారకులు అవుతారో, ఎవరు హెచ్చించే వాళ్ళు అవుతారో మనకు తెలియదు. ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి కదా వాళ్ళు ఏదన్నట్టు కావాలంటే. అవునండి? మాట్లాడాలి. అవునా? అవునన్నా, అవునన్నా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత బయటపడతారా? ట్రైనింగ్ ఇవ్వకముందు ఏదో ఒకటి అయిపోతారా చెప్పండి? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎవరైనా బయటపడతారు. ట్రైనింగే కాకముందు ఎట్లా బయటపడతారు చెప్పండి? ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని కమాండర్ ఎవరు అవుతారో, లేకపోతే స్పెషల్ కేడర్లు అవుతారో, వాళ్ళు బాంబులు వేసే వాళ్ళు అవుతారో, తుపాకి పట్టుకున్న వాళ్ళు అవుతారో, లేకపోతే అప్పటి వరకు యుద్ధం రానంత వరకు వంట చేసేది ఎవరో, అవునా, డ్రైవింగ్ చేసేది ఎవరో, రకరకాల బాధ్యతలు ఉంటాయి కదా అండి. ఉంటాయా? ఉంటాయన్న.
మరి ఫస్ట్ ట్రైనింగ్ అయితే కదండి తెలిసేది మనం ఎవరం అనేది. ప్రాబ్లం ఏంటంటే సంఘాల్లో ట్రైనింగ్ లేకపోవడం. ఒకవేళ నాలంటూ ట్రైనింగ్ ఇద్దాం వచ్చినా కూడా చాలా మంది ఇష్టపడట్లేదండి వాస్తవం చెప్పాలంటే. సో పైన చెప్పిన లేఖనాల పిలుపు గురించిన ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఒక వ్యక్తి ఏ విధంగా కాపరి మరి నాయకుడు కాగలడండి? కింద ఇవ్వబడిన వాటిని మళ్ళీ గుర్తించండి. ప్రత్యేకమైన పిలుపు కావాలా? హస్త నిక్షేపణమా? వేదాంత శిక్షణ? సంపూర్ణ కాల సేవన? మళ్ళీ పూర్తికాల పరిచయం ఇవి క్రైస్తవ సమాజం సృష్టించిన విషయాలు. బైబిల్లో కొత్త నిబంధనలో ఈ విధానాలు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలువబడిన వాళ్ళు కొత్త నిబంధన అందరికీ ఉంది. హస్త నిక్షేపణ ఎవరి మీద చేయాలా? అర్హతలు ఉన్న వాళ్ళ మీద చేయాలి. అవునండి? ఎవరి మీద చేయాలండి హస్త నిక్షేపణ? తిమోతి రాస్తే ఏమన్నాడు? దూరపాటి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయొద్దు అన్నాడు. అవునా? అర్థం ఏంటిది? పరుల పాపంలో పాలువాడవుతావు అంటే దాని అర్థం ఏంటిది? ఎవరి మీద పడితే అలా నాయకులుగా నియమిస్తే నువ్వు పరుల పాపంలో పాలువాడవుతావు. కాబట్టి తిమోతి 3వ అధ్యాయంలో చెప్పబడిన లక్షణాలు ఉన్న వాళ్ళనే నువ్వు లీడర్స్ గా నాయకులుగా అపాయింట్ చేయమని చెప్తున్నాడు పౌలు తిమోతికి. అవునండి? అవునండి, అవును. Yes. ఎవరి మీద పడతాలని చేయవేయమన్నాడా? ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ మీద చేయబెట్టమన్నాడా? పరుల పాపంలో పాలిభాగస్తులు కావద్దన్నాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయొద్దు. ఎవరి మీద వాళ్ళని చేయబెట్టి నాయకులుగా అపాయింట్ చేయొద్దు అన్నాడు కదా. దాని అర్థం అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరిని పడితే అలా నాయకునిగా చేస్తే నువ్వు పరుల పాపంలో పాలుభాగస్తులు అవుతావు. అవునా? అవునండి, అవును. ఎస్. మరి చిన్న సెన్సిటివ్ మామూలు విషయం కాదండి అది. పౌలు ఊరికనే చెప్పలే. సో శిక్షణ అందరికీ అవసరం. వేదాంత శిక్షణ అంటే థియాలజికల్ శిక్షణ కాదు. యేసు ప్రభు బోధించిన ప్రతి బోధ అందరికి చేయమన్నాడు, కొంతమందికి చేయమన్నాడు. యేసు ప్రభు అందరికీ కాదు. వేదాంత శిక్షణ కాదు ఇప్పుడు కావాల్సింది మనకి. పూర్తికాల పరిచర్య అనేది బైబిల్లో మనం ఉందా లేదా అనేది తర్వాత చూద్దాం. ఓకే, ఇవి సాంప్రదాయకంగా. ఇప్పుడు చెప్పండి, పైన ఇవ్వడనే కాకపోయినట్లా మీ అభిప్రాయం రాయండి. ఇప్పుడు పై 4 కాదు, పిలుపు కాదు, ప్రత్యేకమైన ఏమంటారు నిక్షేపణం కాదు, వేదాంత శిక్షణ కాదు, పూర్తికాల పరిచర్య కాదు. మరి నాయకులు ఎలా ఎన్నుకోవాలి? అర్హతను బట్టి అన్నారు. అండి అర్హతను బట్టి అన్న. అర్హత Capability-ని కదా? బట్టి. అర్హత ఏంటిది? అది మొదటి తిమోతి 3:4. మరి తిమోతి 1:9లో ఉండవలను అనే పదముల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆ లక్షణాలు కలిగిన వారిని నియమించాలి. అందుకే పౌలు తిమోతి క్లియర్ చెప్పాడు, అలా ఉన్న వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగించు. ఎవరు పెడితే నెత్తి మీద వాళ్ళని హస్త నిక్షేపణ చేసి పెద్దలుగా నియమించొద్దు. అలా నియమిస్తే వాళ్ళ పాపంలో నువ్వు పాలిబాడవైతావు. వాడు తప్పు చేస్తే ఆ పాపం నీకు అంటుకుంటది అని చెప్తున్నాడు. అవునా? ఇప్పుడప్పుడు మాకు కొంతమంది రికమెండ్ చేస్తారు, అన్న ఆ బ్రదర్‌ని తీసుకోండి, ఈ బ్రదర్‌ని తీసుకోండి అని. అర్హతలు ఉన్నప్పుడు రికమెండేషన్ అవసరం ఉండదు కదండి. నిజంగా చెప్పండి. అవునా? ప్రజలను సంతోషపెట్టాలనే తీవ్రత మానవ హృదయాలలో పోదు కొంతమందికి. అవునా? అవునయ్యా. బంధువులైతే ఇంకెక్కువ. మీకు తెలుసా బైబిల్‌లో కూడా ఒక ఒకటి జరిగింది. పౌలు బర్నబాలు ప్రయాణం చేస్తున్నప్పుడు బర్నబా ఏం చేశాడంటే మార్కుని వెంట పెట్టుకుందామని చాలా ట్రై చేశాడు. కానీ పౌలు ఎందుకు తృణీకరించాడు? తృణీకరించాడా లేదా అండి? తృణీకరించాడు. తృణీకరించారు. ఎందుకు? పౌలుకి ఇష్టం లేకనా? మార్క్ అంటే ఇష్టం లేదు కదా. ప్రత్యేకమైన జెలసీ ఉంది లోపల. నిజమా? ఎందుకు మార్కును పౌలు తృణీకరించాడు? బర్నబా సిఫారసు చేస్తున్నాడు మార్కుని. అవునా అండి? చేసిండా లేదా సిఫారసు? చేశాడు. కానీ పౌలు అంగీకరించలేదు. పౌలు అంగీకరించడానికి కారణం ఏంటి? వ్యక్తిగత కోపం, ద్వేషం ఉంది కదా పౌలుకి. వాస్తవానికి మార్కు బర్నబాకు జ్ఞాతి అంటారు, అంటే మేనల్లుడు. అవునా? బంధువు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్న బంధువు అనే కారణం చేత బర్నబా కొంచెము ఎంకరేజ్ చేశాడు. పౌలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? పౌలుకు చాలా క్లారిటీ ఉంది. ఏమన్నాడు? వీడు ఉపయోగపడని వాడు, ఎలాంటి ఉపయోగం లేదు, ఈయన తీసుకెళ్తే టైం వేస్ట్, నిన్నే మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని అన్నాడు. అవునా? మార్కు అప్పుడు ఆ టైంలో ఇంకా రైట్ గా లేడు. అవునండి? నిజమా కదా? లేడు. మార్క్ అప్పుడు టైంలో రైట్ గా లేడు. ఆ టైంలో ఉన్నాడా? ఉపయోగకరంగా ఉన్నాడా మార్క్ ఆ టైంలో? లేడన్నా, లేడు. లేడు కాబట్టి పౌలుకి బర్నబా కొంచెం వివాదం జరిగింది. పౌలు బర్నబా మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. పౌలు మరొక వ్యక్తిని ఎన్నుకొని పరిచర్యకి వెళ్ళాడు. అందుకే తర్వాత బర్నబా కనిపించడండి. ఇక ఎప్పుడైనా కూడా వాక్యానికి వ్యతిరేకంగా మనం అలా ఆలోచన చేస్తే ప్రయోజనం ఉండదు. తర్వాత పౌలు పరిచర్య కనిపిస్తే కానీ బర్నబా ఎక్కడ కనిపించడు.
ఒక మార్కు కనిపిస్తాడు. ఎందుకంటే మార్కు అదే మార్కు గురించి మళ్ళీ పౌలు రాస్తాడు. ఒకప్పుడు ఇతడు ప్రయోజనం లేనివాడు గాని ఇప్పుడు అందరి కొరకు ప్రయోజనమైన వాడు కాబట్టి అని మళ్ళా మార్కును పౌలే సిఫారసు చేస్తాడు. ఇప్పుడు అంతే కదా! అప్పుడు అర్హత లేడు కాబట్టి అంగీకరించలేదు. తర్వాత అర్హత ఉంది కాబట్టి అంగీకరించాడు. అంతే కదా అండి పౌలు లాజిక్. నిజమా కదా? అవునయ్యా. అవునండి, అవును. నిజం నిజం అండి. మార్కును ఒకప్పుడు నిజంగా ప్రయోజనం లేనివాడు కాబట్టి వదిలేశాడు. కానీ ప్రయోజనమైన తర్వాత అదే మార్కును గురించి పౌలు సిఫారసు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేసే పరిచయలు అలాగే ఉండాలండి. మేము కూడా అంతే. పనికొస్తే ఓకే అంటాను. పనికి రాకపోతే నేను వద్దంటాను ఇప్పుడే. అనగానే కొంతమంది కోపం కూడా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడ్డరు ఆ వ్యక్తిని. నాకిప్పుడు వ్యక్తి మీద ఇష్టం కాదు. అర్హత చూస్తాను, లక్షణాలు చూస్తాం గదండీ! చెప్పండి. సంపూర్ణ పరిచయకు పిలుపు ప్రాథమికమైన అర్హత అనేది సాంప్రదాయకమైనదా? లేక వాక్యానుసారమైనదా? త్వరగా. హలో! పరిచర్య కొరకు పిలుపు అనేది ప్రాథమికమైందన్న. ప్రాథమికమైన అర్హత అనేది సాంప్రదాయకమైనదా? ట్రెడిషనలా? లేదా బిబ్లికలా? వాక్యానుసారమైంది. సాంప్రదాయమైంది. సంపూర్ణమైన పరిచర్య అది వాక్యానుసారమైంది. వాక్యానుసారమైందా? పిలుపు అంటండి సాంప్ర సంపూర్ణ పరిచర్యకు పిలుపు. సాంప్రదాయం. ప్రాథమికమైన అర్హత. సాంప్రదాయం అండి. అంటే పరిచర్య చేయాలంటే పిలుపు అనేది ప్రాథమికమైన అర్హతగా ఉండాలనేది సాంప్రదాయకమైనదా? లేక వాక్యానుసారమైనదా? సాంప్రదాయకమైంది. సాంప్రదాయమైంది. సో, దీన్ని ట్రెడిషనల్ అంటారండి. బిబ్లికల్ గాదు. పరిచర్య చేయాలంటే సేవ ఉండాలి అండి. సో, పరిచర్య చెయ్యాలి అనంటే పిలుపు అనేది ట్రెడిషనలే గాని బిబ్లికల్ గాదు. అవునా అండి? అనుభవింపు. నూతన నిబంధనలో నాయకులను నియమించే పద్ధతి పిలుపు ఉందని వ్యక్తిగతంగా తెలపడం గాదు గాని, వ్యక్తి యొక్క ఆకాంక్ష, వైరాగ్యము, దైవిక ప్రవర్తన మరి వరమును అందరూ గుర్తించటండి. అందుకే దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వరాలిచ్చాడు? అవునా? వరాలిచ్చాడా పరిశుద్ధాత్మ దేవుడు? వరం కూడా పరిచర్యలో అవసరం. అవునా అండి? అవును. ఇప్పుడు పిలుపుని బట్టి బోధించే వరం వస్తదా? బోధించే వరాన్ని బట్టి బోధించే బాధ్యత అప్పగిస్తే వస్తదా? అప్పగించాలా? ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. పిలుపుని బట్టి కాపరి అవ్వగలుగుతాడా? లేకపోతే కాపరి లక్షణాలు ఉన్నోళ్ళని కాపరిగా నియమించాలా? కాపరి లక్షణాలు ఉన్న వాళ్ళని. లక్షణాలు ఉన్నోళ్ళని నియమించాలా? పిలుపుని బట్టి కాపరి కాలేడు. పిలుపుని బట్టి ఒక బోధకుడు కాలేడు. పిలుపుని బట్టి ఒకడు అపోస్తులు కాలేడు. పిలుపుని బట్టి ఒకడు ప్రవక్త కాలేడు. అర్హత బాధ్యతలను బట్టి వాళ్ళ పని చేస్తారు. అవునా అండి? yes. అవును. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిననుకోండి, మిమ్మల్ని ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా పిలుస్తున్నాను గాని మీకు వస్తదా కంప్యూటర్ ఆపరేటర్? ఇప్పుడు ఆఫీస్‌లలో కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారండి? వాళ్ళకి ఇప్పుడు సి ప్లేస్ అంటే లాంగ్వేజెస్ వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయని ఉంటే తీసుకుంటారా? లేకపోయినా తీసుకుంటారా? వాళ్ళ టాలెంట్స్ అన్నీ బట్టి ఉంటేనే. టాలెంట్స్ ఉంటే బట్టి వాళ్ళ. తీసుకొని మళ్ళీ వాళ్ళ సంస్థకు తగిన ట్రైనింగ్ ఇస్తారు. అవునా? అవును. లేదని టాలెంట్స్ అవును. ఇస్తారండి? బట్టి. అవును. అబ్బా! ఏమి లేకపోయినా పర్వాలేదు. రండి మేము ట్రైనింగ్ ఇస్తామంటారా? ఎవరైనా చెప్పండి. మీరే చెప్పండి. ఏ కంపెనీ అలాంటి పిచ్చి పని చేస్తదా? మామూలు పని కూడా ఎవరు చేయరు పిలవరన్న. అట్లా. మామూలు పని పని కూడా కూడా ఇవ్వరు. మామూలు పని అవునా? కూడా పిలవరు. అవును. ఆ! మరి అలాంటిది దైవికమైన విషయం గదండీ! దేవుడు ఒక పద్ధతి పెట్టాడు కదా! ఇవి నేను లోకానుసారంగా చెప్తున్నానా? నిజంగా బైబిల్ అలా ఉందా? గమనిక. బోధించడానికి పిలుపు కాదు వరం గావాలి. బోధించే వరం ఉన్నోళ్ళను ఎన్నుకోమన్నాడా? పిలుపు ఉన్నోని బట్టి ఎన్నుకోమన్నాడా ఇప్పుడు? మొదటి తిమోతిలో గాని, తీతులో గాని చూస్తే ఏమన్నాడు? నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి. బోధింప తగిన వాడై ఉండాలి. బోధించే వరాన్ని బట్టి ఎన్నుకోమన్నాడా? పిలుపుని బట్టి ఎన్నుకోమన్నాడా అండి? తిమోతి రాసిన, తీతుకు రాసిన అర్హత వరాలు వాళ్ళు. వరం బట్టి. వాళ్ళు అంటే పిలుపు బోధించే వరాన్ని బట్టి ఎన్నుకోమన్నాడు. అవునా? పరిచర్యడానికి పిలుపు కాదండి, వరం కావాలి. సంఘ క్షేమాభివృద్ధి కలిగించడానికి పిలుపు కాదు, వరం కావాలి. ఎందుకంటే పిలుపు ఆల్రెడీ మనందరికి ఉంది. ఇప్పుడు పిలుపు అనేది ప్రస్తావన అవసరం లేదు. మనందరికి ఏం కావాలి ఇప్పుడు? వరం కావాలా? ఇప్పుడు బోధించడం పరిశుద్ధాత్మ దేవుడు 1 కొరింథీ 9వ అధ్యాయంలో చెప్పినప్పుడు, 12వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఏమన్నాడు? ఒకనికి బుద్ధి వాక్యం, ఒకనికి జ్ఞాన వాక్యం, ఒకనికి విశ్వాసం, ఒకనికి వివేచన ఇస్తున్నప్పుడు అంటే ఆ వరాలను బట్టి పని చేయమన్నాడా? పిలుపుని బట్టి పని చేయమన్నాడా అక్కడ కూడా? ఇప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో తీసుకున్నా, రోమపత్రిక 12వ అధ్యాయంలో తీసుకున్నా, ఎఫెసులో రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు తీసుకున్నా, వరాలను బట్టి పని చేయగలుగుతామా అండి? పిలుపుని బట్టి పని చేయగలుగుతామా? వరాలను బట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి. కదా! ఇప్పుడు ఒక వ్యక్తిని ఐఏఎస్ ఎన్నుకున్నదంటే ఐఏఎస్ చదివినోడిని ఎన్నుకుంటదా? చదవకపోయిన ఎన్నుకుంటదా? ఐఏఎస్ చదవాలి, బాధ్యతలు పాస్ అప్పగించిందంటే కావాలి. లాస్ట్ స్లైడ్ ఒకసారి ఉంచారన్న. సో, పిలుపుని బట్టి ఎన్నుకుంటున్నారా? వాళ్ళని వరాలను బట్టి అంటే వాళ్ళ అర్హతను బట్టి ఎన్నుకుంటున్నారా? ఐఏఎస్ గాని రమ్మని పిలుస్తుంది గవర్నమెంట్ ఒక వ్యక్తిని. ఐఏఎస్‌గా రా అని గవర్నమెంట్ పిలుపొచ్చిందంటే అర్థం ఏంటి? కాల్ లెటర్ అంటాం గదా! అవునా? ఒక కాల్ లెటర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అర్హతను బట్టి వచ్చిందా?
గవర్నమెంట్ పిలిచింది కాబట్టి వచ్చింది అది. అర్హతను బట్టి ఇప్పుడు చెప్పండి, పిలుపు అర్హతను బట్టి వస్తుందా? పిలుపుని బట్టి అర్హత వస్తుందా? అర్హతను బట్టి. ఈ లైన్ మంచిగా వినండి. అర్హతను బట్టి పిలుపు వస్తుందా? పిలుపుని బట్టి అర్హత వస్తుందా? అర్హతను బట్టి పిలుపు వస్తుంది. దేవుడు ఒక అర్హత ఇచ్చిన తర్వాత అర్హత కోసం పనిచేయడానికి పదే పదే నడిపిస్తాడు. దేవుడు గైడ్ లైన్స్ ఇస్తాడు. ఆ పిలుపు గురించి మనం చూసినాం. ప్రత్యేకంగా నడిపింపు కదా, పరిచర్యలో ప్రత్యేకమైన నడిపింపు. కాబట్టి బోధించడానికి పిలుపు కాదు, వరం కావాలి. పరిచర్య చేయడానికి పిలుపు కాదు, వరం కావాలి. సంఘానికి క్షేమత కలిగించడానికి పిలుపు కాదండి, వరం కావాలి. అందుకే నూతన నిబంధనలో సేవ లేదా పరిచర్య చేయడానికి పిలుపు అనే ప్రస్తావన కనిపించదు. కానీ వరములు లేదా ఈవులు లేదా కృప దేవునిచే ఇవ్వబడిన సామర్థ్యం పదములనే తరచుగా కనిపిస్తాయి. కృప అన్న, వరము అన్న, ఈవి అన్న దేవుడిచ్చినటువంటి ఒక సామర్థ్యం. దేవుడిచ్చే సామర్థ్యం గురించే మాట్లాడతాడు. ఈ సామర్థ్యం చొప్పున పనిచేయాలి కదా. ఒకడు ఉపచారం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడు. ఒక్కొక్కడు అంట కృప పొందిన కొలది కదా. ఇంత కృప పొందితే అంత పరిచర్య చేయమని చెప్తుంది కానీ పిలుపుని బట్టి పరిచర్య చేయమని ఎక్కడ కూడా కనిపించదు. 4:16 కూడా అదే అంటాడు కదా, ఒక్కొక్కడు అంట. శిరస్సు అయినాడు, ఆయనలో సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవం అంట తన పరిమాణం చొప్పున పనిచేయమన్నాడు, పిలుపు చొప్పున పనిచేయమని చెప్తుంది అక్కడ. పరిమాణం కొలత చొప్పున ఎంత కొలత ఇస్తే అంతే, నీకెంత ఇవ్వబడితే అంతే పని చేయమంటున్నా. పిలుపు చొప్పున పరిచయం ఎక్కడ కనిపించదండి. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి. దుష్టుడు సంఘంలో చొరబడి ఎంత గలిబిలిని క్రియేట్ చేశాడు చూడండి ఒకసారి. అంటే అందుకే సామర్థ్యమే కనిపిస్తుంది. పిలుపు యొక్క యొక్క పరిమాణము కొత్త చొప్పున పనిచేయమన్నాడు. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయంలో అది కూడా చూస్తాం కదండి. ప్రవచించేవాడు విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించమన్నాడా, పిలుపు యొక్క పరిమాణం చొప్పున ప్రవచించాలా? హెచ్చరించేవాడు హెచ్చరించటలను, బోధించటలను పని కలిగి ఉందము. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. కరుణించేవాడు జాగ్రత్తగా కరుణించాలా. విచారణ చేయవాడు ఎలా పై విచారణ చేయాలా. అంటే వారి బాధ్యతలని ఏ స్థాయిలో చేయమంటున్నాడు, ఏ స్థాయిలో పడితే అదే స్థాయిలో చేయమని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి తప్పించి నీ పిలుపుని బట్టి పని చేయమని ఎక్కడుంది చెప్పండి? ఒక్కటి కూడా కనిపించదండి. కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్ అంతట్లో మనం ఎంత క్షుణ్ణంగా పరిశీలించిన కొత్త నిబంధనలో పిలుపులన్నీ కూడా 146 సార్లు రక్షణ పిలుపుకు సంబంధించిన సందర్భంలోనే వాడబడ్డాయి. కొన్ని పిలుపులు మాత్రం పరిచర్యలో ప్రత్యేక నడిపింపు కొరకే వాడబడ్డాయి. అంటే పౌలును, బర్నబాని ప్రత్యేకమైన కొరకు తీసుకున్నాను, వాడి పనిని వాళ్ళని చేయనివ్వండి అంటే అప్పుడే వాళ్ళు పరిచర్య ప్రారంభించలేదు. ఎప్పుడో పరిచర్యలో ఉన్నారు. ఆ పరిచర్యలో దేవుడు అపోస్తులు కాబట్టి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం యొక్క తిరగాల్సిన అవసరం వారికి ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని నడిపించాడు. అలా ఒక ప్రాంతంలో ఉన్నాడు దేవుడు. మాసిదోనులో ఎవరో పిలిచారని అనిపించగానే దేవుడు మమ్మల్ని మాసిదోనులో సువార్త ప్రకటించిన పిలిచి ఉన్నాడని అక్కడికి వెళ్ళారు. అంటే వారి పరిచర్యలు నడిపింపండి. ఇప్పుడు నన్ను కూడా ఒక నడిపింపు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిర్రు, క్లాసులు కావాలంటే నేను నమ్మాను. అంటే దేవుడు నన్ను వీళ్ళ కోసం ఈ పరిచర్య, ఈ బోధ చేయబడి నన్ను పిలుచుకున్నాడని నమ్మిన కాబట్టి ఇక్కడికి వచ్చాను. మార్నింగ్ అవర్స్ నాకు కష్టం అని తెలిసినా కూడాము నాకు నష్టాన్ని కలిగిస్తుంది, అది హెల్త్‌కి నష్టాన్ని కలిగిస్తుంది అని తెలిసినా కూడా అంటే దేవుని పిలుపుకు లోబడే మీకు వాక్యం చెప్పడానికి నేను సిద్ధపడ్డా. అంటే పిలుచుకున్న నాకు అర్థమైంది నడిపింపు ఇది. నడిపింపుకు లోబడుతున్నాం ఇక్కడ అంతే. అంతేగాని ఇప్పుడే దేవుడు కొత్తగా నన్ను సంపద రా సేవ చేస్తూ అని పిలవలేదు. కాబట్టి పిలుపు అనేది ప్రతి విశ్వాసికి ఉంది. అయితే పరిచర్యలో ఆల్రెడీ ఉన్న వాళ్ళని దేవుడు ప్రత్యేకమైన నడిపింపు కొరకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక పరిచర్య నుండి మరొక పరిచర్య బాధ్యతలు అప్పగించినప్పుడు పిలుపు అనే పదమే వాడబడింది. కాబట్టి దాన్ని నడిపింపు అంటారు. అందుకే అది పరిచర్య కొరకు పిలుపు కాదు, ప్రత్యేకమైన పరిచర్య కొరకు పిలుపు అని చూశాం. కాబట్టి ప్రతి విశ్వాసకి పిలుపు ఉంది. అయితే పరిచర్య చేయాలంటే 4 ప్రధానమైన అంశాలు చూశాం. ఒకటి గాడ్లీ క్యారెక్టర్. కొత్త నిబంధనలో నాయకులు ఎన్నుకున్న సామాన్య పద్ధతి గాడ్లీ క్యారెక్టర్, దైవికమైన వ్యక్తిత్వం ఉండాలి. రెండోది ప్రజల పట్ల చింత, భారం ఉండాలా, బర్డెన్ అండ్ ప్యాషన్ ఉండాలి. మూడోది స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత గలవారిగా ఉండాలి. నాలుగోది బోధించే సామర్థ్యం ఉండాలని. కొత్త నిబంధన సంఘ నాయకులు ఎన్నుకునే విధానం ఇది. ఈ 4 లక్షణాలు ఉన్నోళ్ళని ఎక్కడైనా నాయకునిగా నియమించవచ్చు. తప్పు కాదు. 4టిని పక్కన పెట్టి నాకు పిలుపు ఉంది కాబట్టి నేను పరిచర్యకు వచ్చిన. చిన్నప్పుడు మా అమ్మ నన్ను దేవునికి సమర్పించుకున్నది కాబట్టి వచ్చిన. కొత్త నిబంధనలో అలాంటి సమర్పణలు ఉండేయండి. పాత నిబంధనలు ఇచ్చినట్టు కొత్త నిబంధనలో ఏమంటారు తొలి సంతానాన్ని ఇచ్చినము అట్లా ఉండవు. అది తల్లిదండ్రుల పిచ్చి నమ్మకాలు ఇప్పుడు. ఏందండి బిడ్డల్ని ఇవ్వడం. వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు సేవ చేయొచ్చా? మోసగాడైనా, డబ్బు మీద వ్యామోహం ఉన్న, స్త్రీలోలుడైనా ఎవరైనా గాని కొడుకును సమర్పించినావు కాబట్టి సేవకుడు అవుతాడా అండి? ఏం చెప్పండి, అలా అంగీకరించొచ్చా? ఇప్పుడే కొంతమంది యవనస్తులు పుట్టగానే దేవుడు నన్ను
సమర్పించాడండి అని చెప్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం చూశాము. రేపు అందరికి పరిచర్యకు పిలుపు ఉందా లేదనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరైనా ముందుగా ఒకరు ప్రార్థించండి దయచేసి.